వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ఎందుకు ఆడవాళ్ళు వాళ్ళ హెల్త్ గురించి పట్టించుకోరు? అది కదా చెయ్యాలి, వీళ్ళు బాగుంటేనే కదా ఫ్యామిలీలో అందరినీ బాగా చూసుకునేది. ఉమెన్ అంటే దే ఆర్ ద నర్చరర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ లాగా గుర్తింపు వచ్చేసింది. బేసికల్గా ఉమెన్ హెల్త్ అంటే మనం ప్రయారిటైజ్ చేయాల్సిన పాయింట్స్ ఎక్కడెక్కడ ఏ స్టేజ్ నుంచి స్టార్ట్ చేయాలి అండ్ వాట్ వుడ్ దే బి. పీరియడ్స్ మెచ్యూరిటీ వచ్చినప్పుడు, మ్యారీస్ అండ్ గెట్స్ ఇన్ టు ద సెక్షువల్ రిలేషన్షిప్ అప్పుడు, నెక్స్ట్ తను ప్రెగ్నెన్సీ అంటే గర్భం దాల్చేటప్పుడు, ఎట్ ది ఎర్లియస్ట్ ఏజ్ నుంచి అప్ టు వాట్ ఏజ్ క్యాన్ అ ఉమెన్ ఎక్సర్సైజ్? నాకు తెలిసిన వాళ్ళు నా జిమ్లో నేను వెళ్తున్నప్పుడు ఐ కుడ్ సీ ఈవెన్ అన్ 80-year-old woman coming and working out. అండ్ ఆల్సో దే లుక్ ఎట్ ఇట్ లైక్ మ్యారేజ్ అనేది ఒక గోల్. ఆ గోల్ కొట్టేసాం, ఇంకా అయిపోయింది. ఐ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ మై లుక్ ఆర్ మై వెయిట్ ఆర్ మై హెల్త్. సో యూజువల్గా ఉమెన్స్ హెల్త్లో మోస్ట్ ఫర్గెటెడ్ పాయింట్స్, మోస్ట్ నెగ్లెక్టెడ్ టాపిక్స్ మీరు గుర్తించిన అంశాలు ఏమిటి? ఎనీమియా ఉంది, రక్తం తక్కువ ఉందని ప్రెగ్నెన్సీలో వచ్చిన వాళ్ళకి ఈ డైట్స్ చెప్పినప్పుడు 100% వాళ్ళు కరెక్ట్గా డెలివరీ అయ్యే వరకు పాటించి ఆపేస్తారు. బికాస్ దేర్ గోల్ ఈజ్ ఓన్లీ అ హెల్దీ బేబీ అండ్ నాట్ అ హెల్దీ మదర్. డయాబెటీస్ ఉండగా ప్రెగ్నెన్సీ రావచ్చా? ఆర్ ప్రెగ్నెన్సీ మధ్యలో డయాబెటీస్ వస్తే ఇస్ ఇట్ సేఫ్? హౌ డు వీ హ్యావ్ టు థింక్? మన డైటే చాలా కార్బోహైడ్రేట్ రిచ్ డైట్. ఇప్పుడు ప్రెగ్నెన్సీ అని తెలిసిందంటే జస్ట్ ఇమాజిన్ ది అమౌంట్ ఆఫ్ ఫుడ్ యు ఆర్ గివెన్. ఫ్రమ్ అ వర్కింగ్ లేడీ టు అ హోమ్ మేకర్, ఎవరైనా సరే ఒక ఐడియల్ డేని ఫర్ హర్ సెల్ఫ్, ఫర్ హర్ బెనిఫిట్, ఫర్ హర్ గుడ్, how do she has to plan a day? Every day 1.5 hours I work out. That is for myself, that's for my health, and in fact that's what gives me my peace of mind. So I wake up, start my day, the first priority is me. మీరు ఎక్స్పెక్ట్ చేసేది అయితే డెఫినెట్లీ కాదు, బట్ ఇది చాలా డిఫరెంట్గా యట్ చాలా హెల్ప్ఫుల్గా కూడా ఉంటుంది. నేను దేని గురించి మాట్లాడుతున్నాను మీకు అర్థమవుతుంది. హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డీప్ టాక్స్ విత్ దీప్తి. జనరల్గా ఒక ఇంట్లో ఒక లేడీ చదువుకొని ఉంటే ఆ ఫ్యామిలీ అంతా వెల్ ఎడ్యుకేటెడ్ అని అంటారు. అ ఉమెన్ ఇస్ అ పిల్లర్ ఆఫ్ ది ఫ్యామిలీ అని అంటూ ఉంటారు, హూ ఆల్వేస్ థ్రైవ్స్ ఫార్ ది వెల్ బీయింగ్ ఆఫ్ ది ఫ్యామిలీ. హస్బెండ్కి బాక్స్ కట్టడం దగ్గర నుంచి, పిల్లలకి అన్నం వండి పెట్టడం దగ్గర నుంచి, అత్తమామల్ని చూసుకోవడం దగ్గర నుంచి, ఇలా అందరి బాగోగులు చూస్తూ తన హెల్త్ గురించి మాత్రం చాలా లీస్ట్గా ఆలోచించే మహిళ ఎవరైనా ఉన్నారు అని అంటే దట్ విల్ బీ ది లేడీ ఆఫ్ ది ఫ్యామిలీ అన్నది మనందరికీ తెలిసిన నానుడి. అందరికీ వండి పెడుతుంది కానీ తన ఆకలి గురించి పూర్తిగా మర్చిపోతుంది. అందరికీ టైంకి మెడిసిన్స్ ఇస్తుంది కానీ తన వెల్బీయింగ్ గురించి కంప్లీట్గా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటుంది ఒక లేడీ. సో ఇవాల్టి పాడ్కాస్ట్లో చాలా డీటెయిల్డ్గా ఒక ఉమెన్స్ హెల్త్, ఒక ఇంపార్టెన్స్ ఆఫ్ ఉమెన్స్ హెల్త్ ఇండివిజువల్గా కానీ లేకపోతే మనకి తెలియని అంశాల గురించి మనం ఫోకస్ చేయాల్సింది కానీ మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇండియా ఈజ్ అ డెవలపింగ్ నేషన్ అని ఎంత గర్వంగా అయితే మనం చెప్పుకుంటూ ఉంటామో, ఎస్పెషల్లీ రిలేటెడ్ టు కార్డియోవాస్కులర్ డిసీజెస్. 60% ఆఫ్ ది కార్డియోవాస్కులర్ డిసీజెస్ వల్ల మరణించే వాళ్ళలో ఆడవాళ్ళ సంఖ్య ఉంది. రోజు రోజుకి బ్రెస్ట్ క్యాన్సర్ పెరిగిపోతున్న నేపథ్యంలో ఇలా మాట్లాడుకుంటూ వెళ్తే ఇండివిజువల్ సబ్జెక్ట్స్, మెంటల్ హెల్త్ ఇష్యూస్, డిప్రెషన్స్, యాంగ్జైటీస్, అండ్ ఇప్పటికీ కూడా 2020 స్టాటిస్టికల్ డేటా ప్రకారం 20 years నుంచి 24 years వరకు ఎక్కువ ప్రెగ్నెన్సీ డెత్స్ జరిగినవి కూడా మన దేశంలో ఉన్నాయి అని అంటే అతిశయోక్తి కాదు. ఇలాంటి స్టాటిస్టిక్స్ అన్నీ చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, ఎందుకు ఆడవాళ్ళం మన గురించి, మన హెల్త్ గురించి ఆలోచించము అని. యూ హ్యావ్ టు థింక్ డీప్ అబౌట్ దిస్ అన్నది నా ఫీలింగ్. ఐ థింక్ మీరు కూడా నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అందుకనే ఇంత అర్థవంతమైన ఈ పాడ్కాస్ట్ని ప్లాన్ చేయడం జరిగింది. అండ్ ఇంట్రడక్షన్లో నేను చెప్పినట్లుగా మీరు అనుకునేది కాదు, కొంచెం డిఫరెంట్ అని చెప్పాను కదా. సో ఇవాళ మన పాడ్కాస్ట్లో నాతో పాటు ఉన్న గెస్ట్ మీ అందరికీ ప్రముఖ డయాబెటాలజిస్ట్గా పరిచయం అయినప్పటికీ కూడా షీస్ బిన్ అ వెరీ గుడ్ రినౌడ్ ఫ్యామిలీ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్. బట్ స్టిల్ ఈరోజు ఉమెన్ హెల్త్ గురించి మనతో మాట్లాడడానికి షీ హెస్ కమ్ ఫార్వర్డ్ అండ్ షీ ఇస్ నన్ అదర్ దాన్ డాక్టర్ ఆనంద్ సాగరి. హలో ఆనంద్ గారు, ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్ మ్యామ్, థ్యాంక్ యూ. సో బేసికల్గా ఇంత ఇంట్రడక్షన్ ఎందుకు చెప్పానంటే, ఎప్పటికీ లోపల నుంచి నాకు ఒక పుష్ ఏంటంటే, ఎందుకు ఆడవాళ్ళు వాళ్ళ హెల్త్ గురించి పట్టించుకోరు? అది కదా చెయ్యాలి, వీళ్ళు బాగుంటేనే కదా ఫ్యామిలీలో అందరినీ బాగా చూసుకునేది. ఆఫ్ కోర్స్. సో ఆ అవేర్నెస్ లేకపోతే బాధ్యత అన్న ఒక ఫీలింగ్లో కలిసిపోతూ ఉంటుందా వాళ్ళ హెల్త్ గురించి నెగ్లెక్ట్ చేయడం అన్నది, లేకపోతే అది జెనెటికల్గా వచ్చిన ఒక ట్రైటా ఆడవాళ్ళకి
మందే ఉందిలే బాగానే ఉన్నాలే అని సరిపెట్టేసుకుంటూ చాప కింద నీరు ప్రాబ్లమ్స్ వచ్చేసినవి చాలా ఉంటాయి. అవునా కదా, మీరు చూస్తూ ఉంటారా ఇట్లాంటి పేషెంట్స్ని? అంటే ఐ థింక్ అట్ సమ్ పాయింట్ వీ ఆల్వేస్ ఫాలో, మనం ముందు చూసిన వాళ్ళదే మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటాం. సో మన అమ్మమ్మలు కానీ, మన అమ్మగారు కానీ, లేకపోతే మన నానమ్మలు కానీ, దే వర్ ఆల్వేస్ బీన్ గివర్స్. ఎప్పుడు ఇవ్వడమే ఫ్యామిలీకి. దట్స్ వాట్ వీ బీన్ సీయింగ్ సిన్స్ ఏజెస్. ఉమెన్ అంటే దే ఆర్ ద నర్చరర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ లాగా గుర్తింపు వచ్చేసింది. ఈవెన్ దో వీ కాల్ ఆర్సెల్వ్స్ వెరీ మోడర్న్ అండ్ వీ హెవ్ మూవ్డ్ ఆన్, వీ హెవ్ డెవలప్డ్ అ లాట్, బట్ స్టిల్ ఎక్కడ ఆ రూట్స్ ఇంకా మన అందరిలో ఉన్నాయి. జస్ట్ టెల్ మీ వన్ థింగ్, ఈవెన్ ఇఫ్ యూఆర్ సిట్టింగ్ హియర్, దర్ సమ్వేర్ ఇన్ అవర్ బ్యాక్ ఆఫ్ అవర్ మైండ్స్, మా అబ్బాయికి స్నాక్ పెట్టానా, వాడు చేంజ్ చేస్తాడు, స్కూల్కి వెళ్ళుంటాడా, ట్యూషన్కి వెళ్ళుంటాడా, ఆర్ డిడ్ దీస్ థింగ్స్ బీ దేర్. ఐ థింక్ మల్టీ టాస్కింగ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ అవర్ నేచర్. ఎక్కడో బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూనే ఉంటాయి. సో వీ హ్యావ్ సీన్ అవర్ మదర్స్ డూ దాట్ ఆర్ అవర్ గ్రాండ్ మదర్స్ డూ దాట్ అండ్ వీ ఇంప్లిమెంట్ ద సేమ్, బట్ విత్ అ లిటిల్ changes right now. సో అందుకనే అది ఇన్బిల్ట్ ఉన్నది. It's a part like a genetic DNA అనుకుంటా. ఎగ్జాక్ట్లీ. సో ఉమెన్ హెల్త్ గురించి మాట్లాడితేనండి, దేర్ ఆర్ మెనీ హార్మోనల్ చేంజెస్ హ్యాపెనింగ్ అట్ ఎవ్రీ స్టేజ్ ఆఫ్ విమెన్స్ డెవలప్మెంట్. ట్రూ. టీన్స్లో కానివ్వచ్చు, ప్రీ టీన్స్ కానివ్వచ్చు, టీన్స్ అయిపోయిన తర్వాత 20sలో ఒక రకంగా ఉంటుంది, 30sలో ఒక రకంగా ఉంటుంది, 40s తర్వాత ఒక రకంగా. సో బేసికల్గా ఉమెన్ హెల్త్ అంటే మనం ప్రయారిటైజ్ చేయాల్సిన పాయింట్స్ ఎక్కడెక్కడ, ఏ స్టేజ్ నుంచి స్టార్ట్ చేయాలి అండ్ వాట్ వుడ్ దే బి టు స్టార్ట్ విత్? ఒక అమ్మాయి పుట్టిన తర్వాత నుంచి అట్లీస్ట్ మెనార్కి అంటే పీరియడ్స్ మెచ్యూరిటీ వచ్చినప్పుడు, నెక్స్ట్ వన్స్ షీ మ్యారీస్ అండ్ గెట్స్ ఇన్ టు ద సెక్షువల్ రిలేషన్షిప్ అప్పుడు, నెక్స్ట్ తను ప్రెగ్నెన్సీ అంటే గర్భం దాల్చేటప్పుడు, నెక్స్ట్ మళ్ళీ మెనోపాజ్ అంటే ఆ పీరియడ్స్ వచ్చి ఆగిపోయే దశలో అరౌండ్ 40-45 years ఆఫ్ ఏజ్, అండ్ ఆల్మోస్ట్ వృద్ధాప్యం అరౌండ్ 60 years ఆఫ్ ఏజ్. ఇవన్నీ చాలా సిగ్నిఫికెంట్ మైల్ స్టోన్స్ ఇన్ అ ఉమెన్స్ లైఫ్. సో ఈ మైల్ స్టోన్స్ అప్పుడు దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ హార్మోనల్ చేంజెస్ విచ్ హ్యాపెన్. దానితో పాటు ఏజ్ పరంగా సొసైటల్ ప్రెషర్స్ వల్ల మనకుండే స్ట్రెస్ కూడా ఎక్కువ ఉంటుంది. అంటే ఒక టైం తర్వాత మెచ్యూరిటీ అయినప్పుడు వాట్ వుడ్ పీపుల్ థింక్, టేకింగ్ కేర్ ఆఫ్ ప్రికాషన్స్ ఆర్ సేఫ్టీ ఆర్ హైజీన్, ఆ స్ట్రెస్. నెక్స్ట్ పెళ్ళిడికి వచ్చినప్పుడు ట్రైంగ్ టు గెట్ మ్యారీడ్ టు ద రైట్ పర్సన్ అండ్ హౌ వుడ్ వీ లీడ్ ద ఫ్యామిలీ లైఫ్ ఆర్ గెటింగ్ అడ్జస్టెడ్ టు ద సెక్షువల్ అడాప్టేషన్స్, దీనికి జరిగే స్ట్రెస్ ఒకటి. దెన్ ప్రెగ్నెన్సీ ఈజ్ ఆల్ ఇన్ ఇట్ సెల్ఫ్ అ డిఫరెంట్ బాల్ గేమ్ ఆల్ టుగెదర్. అంటే మనకు ప్రెగ్నెన్సీలో వచ్చే ఆ స్ట్రెస్ కానీ హార్మోనల్ చేంజెస్ ప్రీ అండ్ పోస్ట్ ప్రెగ్నెన్సీ కూడా దెర్ ఇస్ అ లాట్ దట్ హ్యాపెన్స్ మెంటల్లీ, physically and emotionally, which is not actually seen. మెంటల్ అండ్ ఎమోషనల్ చేంజెస్ అనేవి అసలు కనిపించవు, ఓన్లీ ఫిజికల్ చేంజెస్ ఒక్కటే మనం చూస్తాం, దానికే ప్రాధాన్యత కూడా ఇస్తాం. అది అయిపోయిన తర్వాత మెనోపాజ్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇగ్నోర్డ్ ఫేసెస్ ఐ కెన్ సే ఇన్ ఇండియా ఈజ్ మెనోపాజ్. మనం ఇంత దాని గురించి చెప్తాం కానీ మోర్ దాన్ ఎనీ ఆఫ్ ద స్ట్రెస్సెస్ ఇన్ అ ఉమెన్స్ లైఫ్, ద మోస్ట్ డీప్ డౌన్ అంటే బాగా పాతాళంలోకి వెళ్ళిపోయే దశ ఏదన్నా ఉందంటే అది మెనోపాజ్, విచ్ ఈస్ వెరీ ఇగ్నోర్డ్. ఆ టైంలో జరిగే ఎమోషనల్ అప్స్ అండ్ డౌన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. దే ఆర్ వెరీ వెరీ ఎమోషనల్లీ అన్స్టేబుల్. చిన్న చిన్న వాటికి బాధ కలగడం, ఏడుపు వచ్చేయడము, తర్వాత వాళ్ళ హార్మోనల్ చేంజెస్, బాడీ ఎప్పుడు వేడివేడిగా అనిపించడం, వాళ్ళకి పొగలు వస్తున్నాయి అనిపించడము, అండ్ ఏది తిన్నది వంట పట్టకపోవడం, ఎంత చేసినా బరువు పెరిగిపోతూ ఉండడము, ఇలాంటివి చాలా ఉంటాయి వాళ్ళకి చెప్పుకోలేనివి. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇగ్నోర్డ్ ఫేస్ బట్ నీడ్స్ అ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్. సో బేసికల్గా మెనోపాజ్ అనేది ఏ స్టేజ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి? ఒకప్పుడు 55+ అనేవాళ్ళు, ఒకప్పుడు 50+ అనేవాళ్ళు, ఇప్పుడు ఇట్ ఈస్ లైక్ 40-45 ఈజ్ ది ఏజ్ ఆఫ్ మెనోపాజ్ అని కూడా వింటున్నాం. సో what is the typical age for menopause? Typical age ranges from 40 to 48 years లో మనకి ఎప్పుడైనా మెనోపాజ్ అనేది రావచ్చు. ఎనీథింగ్ విచ్ ఈస్ ఎర్లియర్ దాన్ 40 ఈస్ కాల్డ్ యాజ్ ఎర్లీ మెనోపాజ్. అది చాలా రేర్, కొంతమందికి అలా జరుగుతుంది. లేట్ మెనోపాజ్ అంటాం, అంటే అబౌవ్ ది ఏజ్ ఆఫ్ 50 years. ముఖ్యంగా ఈ 40 to 50 ఈ డికేడ్లో వచ్చేదే కరెక్ట్ మెనోపాజ్ ఏజ్. సో ఈ టైంలో ఏంటంటే క్రమక్రమంగా మనకి ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ ఒక రకంగా అప్ అండ్ డౌన్ అయ్యేవి ఈ టైంలో క్రమంగా తగ్గిపోతాయి. సో దేర్ ఈస్ జనరలీ అ కైండ్ ఆఫ్ ఎ డిప్రెసివ్ ఎపిసోడ్ లాగా ఎక్స్పీరియన్స్ అవుతారు ఆడవాళ్ళందరూ. సో దానికి తోడు ఇట్ ఈస్ ఎట్ దట్ ఏజ్ యూజువలీ పిల్లలు ఇంట్లోంచి వెళ్ళిపోవడం, పెళ్ళిళ్ళు చేసుకొని వెళ్ళిపోవడము, ఆర్ వాళ్ళు ఉద్యోగరీత్యా కొంచెం రిలాక్స్ అవ్వడం, ఇవన్నీ జరిగినప్పుడు దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఎమోషనల్ చేంజెస్ విచ్ హ్యాపెన్ ఇన్ అండ్ అరౌండ్ హర్. సో దీనితో పాటు వాళ్ళు సెల్ఫ్గా అంతవరకు ఆడవాళ్ళు అంటేనే సెల్ఫ్గా ఎక్కువ కేర్ తీసుకోరు వాళ్ళ గురించి వాళ్ళు, ఎక్సెప్ట్ ఫర్ ద ఫ్యామిలీ అండ్ ఫర్ దేర్ కిడ్స్ అండ్ ఎవ్రీబడి. సో ఆ టైంలో వాళ్ళకి ఇంత జరుగుతున్నా దే రియలీ డోంట్ నో హౌ టు కేర్ ఫర్ దెమ్సెల్వ్స్. ఒకలాంటి అసక్తత, ఎవరికి చెప్పుకోలేరు, అదొక సమస్యను కూడా వాళ్ళకి వాళ్ళే గుర్తించుకోరు.
సో దిస్ ఫేజ్ యూజువలీ 40 years ఆఫ్ ఏజ్ గ్రూప్లో వాళ్ళకి పీరియడ్స్ అనేది క్రమక్రమంగా ఆగిపోతున్నప్పుడు ఈజ్ వెన్ దే షుడ్ సీ అ గైనకాలజిస్ట్ ఫర్ ద రైట్ గైడెన్స్ అండ్ ట్రీట్మెంట్. సో మెనోపాజ్కి సంబంధించి ప్రిపేర్డ్గా ఉండడానికి ఇప్పుడు ఏదో ప్రీ మెనోపాజ్ పీరియడ్ అని నడుస్తోంది సోషల్ మీడియాలో, అది ట్రెండ్ చేస్తున్నారా ఆర్ అలాంటిది నిజంగా నడుస్తుందా తెలియదు, కానీ ప్రీ మెనోపాజ్ పీరియడ్ అంటే ఫ్రమ్ సమ్వేర్ అరౌండ్ 35 to 40 మధ్యలో కనుక ప్రీ మెనోపాజ్ పీరియడ్గా మనం గుర్తిస్తే సో మన బోన్ హెల్త్ మనం పెంచుకోవాలి, కామ్నెస్ని అలవాటు చేసుకోవాలి, సో మంచి ఫుడ్ తీసుకోవాలి సో దట్ మెనోపాజ్ని మనం హ్యాండిల్ చేయగలం, ఇలాంటివన్నీ నడుస్తున్నాయి. ఇవన్నీ నిజంగా ప్రాక్టికలేనా, అసలు అవుతాయా? అంటే ప్రీ మెనోపాజ్ అని మనం స్పెసిఫిక్గా ఏం ప్రిపేర్ అవ్వక్కర్లేదు, కానీ ఎనీ టైం ఒక ఉమెన్స్ ఏజ్ గ్రూప్లో అరౌండ్ 38-40 అప్పుడు క్రమక్రమంగా పీరియడ్స్ అనేవి ఇరెగ్యులర్ అవుతూ ఆగిపోతాయి. సో ఎప్పుడైతే మీ పీరియడ్స్ ఇరెగ్యులర్ అవ్వడం స్టార్ట్ అయిందో, లైక్ వన్స్ ఇన్ 3 months, వన్స్ ఇన్ 6 months వస్తూ క్రమంగా ఫ్లో తగ్గిపోయి కొంచెం ఇరెగ్యులర్ పీరియడ్స్ అవుతున్నప్పుడు ఈజ్ వెన్ యూ షుడ్ అండర్స్టాండ్ మెనోపాజ్ స్టార్ట్ అవుతుంది అని. ఆ టైంలో కొంచెం హార్మోనల్ అప్ అండ్ డౌన్ ఎక్కువ ఉండి బాడీలో కొన్ని ఫిజికల్ చేంజెస్ కూడా అవుతాయి, లైక్ దే టెన్ టు పుట్ ఆన్ మోర్ వెయిట్, బ్లోటింగ్ ఎక్కువ అవడం, బరువు పెరగడము, ఆ తర్వాత వాళ్ళకి అదే టైంలోని బాడీ అంత వేడిగా అనిపించడం, ఇలాంటి కొన్ని సిమ్టమ్స్ ఉన్నప్పుడు హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ అని చేస్తారు గైనకాలజిస్ట్లో, హెచ్ఆర్టీ ట్రీట్మెంట్ అంటారు. అలాంటివి తీసుకోవడం ద్వారా ఈ సిమ్టమ్స్ అన్నీ కొంచెం తగ్గుముఖం పట్టేటట్టుగా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఈ టైంలో సర్టన్ స్క్రీనింగ్ మెథడ్స్ కూడా అవలంబిస్తారు. అంటే మన యూట్రైన్ క్యాన్సర్ స్క్రీనింగ్ కానీ, సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్, బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్, ఇలాంటివి 40 years ఆఫ్ ఏజ్ నుంచి కొంచెం రెగ్యులర్గా యాన్యువల్గా చేసుకుంటూ ఉండాలి. సో ఈ టైంలో క్యాన్సర్స్ అనేవి ఎక్కువగా పికప్ చేయొచ్చు. సో 40+ నుంచి క్యాన్సర్కి ఎక్కువ ప్రోన్ ఉంటారు అన్లెస్ దే హ్యావ్ అ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ఆల్రెడీ ఫ్యామిలీలో బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, సర్వైకల్ క్యాన్సర్ కానీ ఎర్లీగా అమ్మమ్మలకి నానమ్మలకి ఎవరికైనా ఉందంటే కనుక అ వెరీ ఎర్లీ స్క్రీనింగ్ షుడ్ స్టార్ట్ ఫర్ దెమ్. అసలు యూజువల్గా అండి ఉమెన్కి మీ టైం, సెల్ఫ్ టైం అన్న వెంటనే అదేదో పార్లర్లకు వెళ్ళిపోయి పెడిక్యూర్లు మెనిక్యూర్లు చేయించుకుంటే అందంగా స్కిన్ కనిపిస్తే వీఆర్ ఆల్ హెల్దీ, ఫిట్ అండ్ ఫైన్ అని అనుకుంటారు. ఇట్స్ నాట్ సో కదా. హౌ షుడ్ దట్ మీ టైం బీ చాలా మంచిగా స్పెండ్ చేయొచ్చు, యూటిలైజ్ చేసుకోవచ్చు అంటే వాట్ ఈస్ ఎవ్రీ ఉమెన్స్ మీ టైం? వాట్ డూ యూ సే? ఐ హ్యావ్ అన్ ఎనాలజీ ఫర్ దిస్. అంటే నేను పర్సనల్గా ప్రాక్టీస్ చేసేదే చెప్తున్నాను. మనం పార్లర్స్కి వాటికి వెళ్ళడం అంటే నెలకి ఎప్పుడో ఒకసారో లేదా 2 నెలలకు ఒకసారో వెళ్తాం. ఆ గంట ఆ స్పేస్ అండ్ ఆ టైం దొరికితే చాలా సరిపోదు. బికాస్ ద హోల్ డే లేచినప్పటి నుంచి పడుకునేదాకా వీ హ్యాండిల్ మెనీ డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీస్, వెదర్ ఇట్ ఈస్ యువర్ ప్రొఫెషన్, ఫ్యామిలీ, కిడ్స్ అండ్ సెల్ఫ్, గ్రాసరీస్, యూ నేమ్ ఇట్, యూ గెట్ ఇట్. ఇవన్నీ ఛేదించుకుంటూ వస్తాం కాబట్టి ఎవ్రీ డే వీ షుడ్ హ్యావ్ అ పర్సనల్ మీ టైం, అట్లీస్ట్ ఫర్ 1 hour ఆర్ ఇట్ కుడ్ బి ½ an hour. మనకు నచ్చిన పని మనం కాసేపు ప్రశాంతంగా చేయగలిగితే అదే బెస్ట్ మీ టైం. అండ్ ఐ స్పెండ్ డూయింగ్ ఇట్. ఐ లవ్ వర్కింగ్ అవుట్. నేను ఎక్సర్సైజ్ చేయడం అనేది నా సొంతానికి నా పర్సనల్ అంటే డిటాక్స్ ఫేజ్ లాగా ఫీల్ అవుతాను అనమాట దాన్ని. ఆర్ ఫర్ సంబడి ఇట్ కుడ్ బి గార్డెనింగ్, ఆర్ ఫర్ సంబడి ఇట్ కుడ్ బి జస్ట్ సిప్పింగ్ అ కప్ ఆఫ్ టీ ఇన్ దర్ బాల్కనీ. ఇట్ కుడ్ బి ఎనీథింగ్. కానీ ఏమీ పని చేయకుండా, ఏమీ ఆలోచించకుండా మనకై మనం కాసేపు ప్రశాంతంగా గడపగలిగితే దట్స్ ద బెస్ట్ మీ టైం. వండర్ఫుల్. అప్పుడే హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి బాడీలో, హెల్దీ హార్మోన్స్ హ్యావ్ టు సే. సో ఇందాక మీరు వర్కౌట్ అన్నారు కాబట్టి దాని గురించి మాట్లాడితే, విమెన్ వర్కౌట్, ఈ 2 సబ్జెక్ట్స్ని మనం కోరిలేట్ చేసుకుంటూ మాట్లాడితే, సే ఫర్ ఎగ్జాంపుల్ రఫ్గా ఓ 35-40 yearsలో ఒక ఉమెన్ ఉంటే ఎక్కువ బరువులు ఎత్తకూడదు. సపోజ్ ఆ టైంకి డెలివరీలు అన్నీ అయిపోయి పిల్లలు ఆ సెగ్మెంట్ అయిపోయిన వాళ్ళకి ఆల్రెడీ బోన్స్ చాలా వీక్ ఉంటాయి. సో నువ్వు ఎక్కువ బరువులు ఎత్తకూడదు. పాయింట్ 1. పాయింట్ 2, ఇప్పుడు ఈ స్మార్ట్ వాచ్, స్మార్ట్ రింగ్స్ వచ్చిన ఎరాలో 10,000 steps వేయాలని కొందరు, 20,000 steps వేయాలని కొందరు. ఈ చెప్తున్న నేపథ్యంలో అబ్బాయిలు చేస్తారేమో, అమ్మాయిలకి ఆల్రెడీ మనం చాలా ఫ్రెజైల్ ఉంటాం, అంతంతా నడవకూడదు. సో ఎంత ఈజ్ అంత ఫర్ అ వుమెన్? ఇస్ టూ మచ్. ఎస్, ఓకే, దట్స్ మై క్వశ్చన్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు బ్రేక్ దిస్ మిత్ ఆర్ దిస్ నోషన్ దట్ అమ్మాయిలు ఒక ఏజ్ తర్వాత ఫ్రెజైల్ ఉంటారు, అది కరెక్టే. బట్ వీ నీడ్ నాట్ బి దట్. ఎందుకంటే డెలివరీ అప్పుడు ఫీడింగ్ చేసేటప్పుడు మన బాడీలో ఉన్న కాల్షియం తద్వారా చాలా వీ లూజ్. సో ఫీడింగ్ ఇచ్చినంతసేపు ఇఫ్ యూ కెన్ టేక్ అ కరెక్ట్ అమౌంట్ ఆఫ్ కాల్షియం అండ్ వైటమిన్ డి, మన బోన్స్ని మళ్ళీ మనం స్ట్రెంగ్తీగా చేసుకోవచ్చు. నెంబర్ 1. నెంబర్ 2, లాంగివిటీ. అంటే ఈ ఫేజ్ అమ్మయ్య ఈ డెలివరీ అయిపోతే పని అయిపోయింది అన్నట్టు కాకుండా అవర్ బాడీ ఈజ్ గోయింగ్ టు స్టే విత్ అస్ ఫర్ ఎవర్, యాజ్ లాంగ్ యాజ్ వీ లివ్.
సో దాని లాంగివిటీ కోసం ఐ అర్జ్ అండ్ టెల్ ఎవ్రీ ఉమెన్ టు స్టార్ట్ ఎక్సర్సైజింగ్ అండ్ మెయింటైన్ దర్ ఫిట్నెస్ లెవెల్స్. ఎక్సర్సైజ్ అంటే ఏదో 10K మ్యారథాన్లు పరిగెత్తమనో కాదు, జంపింగ్ జాక్స్ చేయమని కాదు. కాకపోతే మన అందరికీ మన బాడీ ఒక రకంగా స్ట్రెంగ్తీగా ఉండాలంటే ముఖ్యంగా ఉమెన్కి వీ నీడ్ మజిల్. ఎందుకంటే ఒక కుర్చీలోంచి ఇలా లేవాలన్నా, కమ్మోడు మించి లేవాలన్నా మన కాళ్ళలోని కానీ మన చేతుల్లో కానీ మనకు బలం కావాలి. ఆ బలం వచ్చేదే మజిల్స్ నుంచి. సో వీ ఆల్ షుడ్ వర్క్అవుట్ ఎట్ ది ఎర్లియస్ట్ ఏజ్. మనం ఆ లాంగివిటీ మెయింటైన్ చేసుకుంటూ రైట్ టైంలో కాల్షియం, వైటమిన్ డి సప్లిమెంట్స్ అవి తక్కువ అవుతున్నప్పుడు, యూజువలీ డ్యూరింగ్ డెలివరీ, డ్యూరింగ్ మెనోపాజ్, ఇంకా ఓల్డ్ ఏజ్ వచ్చినప్పుడు కంటిన్యూస్గా తీసుకుంటుంటే వీ కెన్ మెయింటైన్ అ వెరీ గుడ్ బోన్ స్ట్రెంగ్త్ అండ్ ఎజిలిటీ. ఎట్ ది ఎర్లియస్ట్ ఏజ్ అని అంటున్నారు కదా, ఆ ఎట్ ది ఎర్లియస్ట్ ఏజ్ నుంచి అప్ టు వాట్ ఏజ్ క్యాన్ అ ఉమెన్ ఎక్సర్సైజ్? దేర్ ఈజ్ నో లిమిట్ దట్ యూ షుడ్ నాట్ ఎక్సర్సైజ్ ఇన్ మై వ్యూ. దెర్ ఈజ్, నాకు తెలిసిన వాళ్ళు నా జిమ్లో నేను వెళ్తున్నప్పుడు ఐ కుడ్ సీ ఈవెన్ అన్ 80-year-old ఉమెన్ కమింగ్ అండ్ వర్కింగ్ అవుట్ యాజ్ లాంగ్ యాజ్ యూ కుడ్. మన బాడీ యూజువల్గా పెద్దవాళ్ళకి బోన్స్ అరిగిపోతాయి, వాళ్ళు ఎక్కువ జిమ్ చేయకూడదు, వాళ్ళు ఎక్కువ నడవకూడదు, కూర్చుంటే నొప్పి, నుంచుంటే నొప్పి, ఇంకేం ఎక్సర్సైజులు చేయమంటారు అన్నది ఒక పార్ట్. సరిగ్గా నిద్ర పట్టట్లేదు, ఒళ్ళు అలవట్లేదు అన్నది ఇంకొక స్టోరీ. పాపం ఈ రెండింటి మధ్యలో హెల్త్ పాడయ్యి, డిప్రెషన్ వచ్చేసి, షుగర్ బీపీ పెరిగిపోయి బాధపడుతున్న వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే ఇది ఒక విష సర్కిల్ లా కనిపిస్తోంది నాకు. ఇఫ్ యూ హ్యావ్ టు బ్రేక్ ఇట్ ఎట్ సమ్ పాయింట్, వాట్ వుడ్ యూ సే? ఐ వుడ్ సే ముందు నుంచి ఒక ఎవ్రీడే వాకింగ్కి వెళ్ళడం కానీ, ఎవ్రీడే యోగా చేయడం కానీ, అలాంటి ఒక అలవాటు ఉన్న వాళ్ళు ఐ థింక్ దే కెన్ కంటిన్యూ ఫర్ లాంగ్ అండ్ ఫర్ ఎవర్, యాజ్ లాంగ్ యాజ్ దే క్యాన్. ముందు నుంచి అసలు ఏ అలవాటు లేకుండా కరెక్ట్గా 55 ఏళ్ళప్పుడు వాళ్ళకి అప్పుడు డయాబెటీస్ వచ్చిందని తెలియడమో, లేకపోతే థైరాయిడ్ వచ్చిందనో, కొలెస్ట్రాల్స్ వచ్చాయని తెలిసినప్పుడు యాజ్ అ డాక్టర్ వీ అడ్వైజ్ దెమ్, ఇవి తక్కువ తినండి, లేదా కొంచెం వ్యాయామం ఎక్సర్సైజ్ చేయండి, లేదా వాకింగ్ అయినా చేయండి అంటాం. ఫర్ దెమ్ ఇట్స్ అ వెరీ బిగ్ ఛాలెంజ్. ఎందుకంటే లైఫ్లో ఎప్పుడు అలా చేసి ఉండకపోవచ్చు. చాకరీ, ఇంటి పని చేసి ఉంటారు కానీ కంటిన్యూస్గా ఒక అరగంట సేపు నడవాలన్నా వాళ్ళకి అది చాలా కష్టమైన పని. అలాంటి వాళ్ళకి వీ జస్ట్ అడ్వైజ్ అట్లీస్ట్ ½ an hour. ఇంకా మీరు అన్నట్టు మోకాళ్ళ నొప్పులు, ఏజ్ ద్వారా వచ్చిన నొప్పులు కానీ, లేకపోతే ఏజ్ ద్వారా వచ్చే అలసట ఉన్న వాళ్ళకి వి అడ్వైజ్ అట్లీస్ట్ తిన్న ప్రతి మీల్ తర్వాత 10 నిమిషాలైనా నడవమని చెప్తాం. సో దిస్ ఆల్వేస్ ఎక్సెప్షన్. గాట్ ఇట్. సో మన సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఏదో ఒక రకంగా ఎక్సర్సైజ్ని ఇన్వాల్వ్ చేసుకోవాలని. విమెన్స్ బెస్ట్ ఫుడ్స్ అంటే ఏం సజెస్ట్ చేస్తారు మేడం? సూపర్ ఫుడ్స్ అంటే ప్రోటీన్ అండి. ఉమెన్కి వీ ఆల్ నీడ్ అ లాట్ ఆఫ్ ప్రోటీన్. ప్రోటీన్ అంటే జనరల్గా మన సౌత్ ఇండియన్లోనైతే ఓన్లీ ఒక పప్పు తింటే ప్రోటీన్. నో, పప్పు ఈజ్ జస్ట్ నాట్ ఇట్. పప్పు ఈజ్ అ పార్ట్ ఆఫ్ ప్రోటీన్, బట్ అందులో హిడెన్ కార్బ్స్ కూడా ఉంటాయి. ప్యూర్ ప్రోటీన్ అంటాం అంటే మనకి ప్యూర్గా ప్రోటీన్ బాగా లభ్యమయ్యేది నాన్ వెజ్లోనైతే చికెన్, ఎగ్ వైట్స్, ఫిష్, వీటిలో బాగా ప్రోటీన్ ఉంటుంది మనకి. వెజిటేరియన్స్కి అయితే తోఫు, పన్నీర్, సోయా అంటారు, మీల్ మేకర్స్. పన్నీర్లో కూడా ఫ్యాట్ ఉంటుంది అంటే yes, there's a hidden amount of fat, but at least it has a good amount of protein as well. అండ్ ఈవెన్ అవి కూడా ఇష్టం లేదంటే పప్పు దినుసులు ఉంటాయి మనకి, అంటే పల్సెస్ అంటాం, లైక్ చోలే, రాజ్మా, బొబ్బర్లు, నల్ల శనగలు, పెసలు, బఠానీ, ఇవన్నీ కూడా గుడ్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్. మీరు చెప్పండి ఎంతమంది మనం ఇవి డే టు డే లైఫ్లో ఎన్నిసార్లు తింటాం? నాట్ రియలీ. పన్నీర్ అంటే ఎప్పుడో ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు అంటారు, చికెన్ అంటే ఎప్పుడో సండే అంటారు, బట్ ఎవ్రీడే ఉండేది పప్పు. అందులో ఉండే ప్రోటీన్ శాతం చాలా తక్కువ. సో యాజ్ అ ఉమెన్ ఎవ్రీబడి నీడ్స్ అ ప్రోటీన్, బట్ ఉమెన్ ఇన్ జనరల్ నీడ్ మోర్ ప్రోటీన్. గాట్ ఇట్. సో ఎంత అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ క్యాన్ అ ఉమెన్ కన్స్యూమ్ ఆన్ అ డే టు డే బేసిస్? ఇట్ ఈస్ యాక్చువల్లీ 10% ఆఫ్ అవర్ బాడీ వెయిట్ అంటాం. అంటే ఒక 60 kgల మనిషి అనుకోండి, 60 kg వెయిట్ ఉన్నవాళ్ళు కనీసం 60 grams ఆఫ్ ప్రోటీన్ పర్ డే తీసుకోవాలి. 60 grams ఆఫ్ ప్రోటీన్ అంటే అండి రోజు మన ప్రాపర్ తెలుగు డైట్లో కనుక మనం చూసుకుంటే, హోమ్ మేడ్ మీల్లో కనుక మనం చూసుకుంటే పప్పు ఒక్కటే ఉంటుంది. ఇఫ్ యూ హ్యావ్ టు సెగ్రిగేట్ ఆ 60 grams ఆఫ్ ప్రోటీన్ రోజుకి మనకు కావాలి అని అంటే ఏ ఫుడ్స్లో తింటే ఎంతెంత వస్తుంది చెప్పగలరా? సో దట్ ఈజీగా అర్థం చేసుకోవచ్చు. టు బి వెరీ ఫ్రాంక్, ఒక గుడ్డులోని మనకి 6 grams ప్రోటీన్ ఉంటుంది. సో ఒక బాయిల్డ్ ఎగ్ తినడం ద్వారా సరిపోదు. యూ షుడ్ అట్లీస్ట్ టేక్ 3 to 4 బాయిల్డ్ ఎగ్స్. ఎగ్ వైట్స్ నేను చెప్తున్నది, ఎక్కువ ఎల్లో మళ్ళీ ఆ ఎల్లో తినచ్చా, వైట్ తినచ్చా? 4 ఎగ్ వైట్స్ తింటే 24 grams ఆఫ్ ప్రోటీన్ అక్కడే వస్తుంది. మనం పప్పు తీసుకుంటే ఒక 10 to 15 grams ఆఫ్ ప్రోటీన్ వచ్చింది, అంటే 40 grams అక్కడ మనం ఆల్రెడీ తిన్నాం. ఇంకా నైట్ టైం కానీ ఎప్పుడైనా ఒక 100 grams, అంటే మనకు వచ్చే ఆ బ్లాక్ ఆఫ్ పన్నీర్లో హాఫ్ తింటే యూ గెట్ ఆల్మోస్ట్ 20 grams ఆఫ్ ప్రోటీన్, ఆర్ అట్లీస్ట్ 1 cup ఆఫ్ చోలే, దట్ గివ్స్ యూ 20 grams ఆఫ్ ప్రోటీన్. సో ఇలా మనము పూటకి 20 grams చొప్పున కన్జ్యూమ్ చేసినా వీ కెన్ ఈజీలీ కన్జ్యూమ్ 60 grams ఆఫ్ ప్రోటీన్ వెరీ ఈజీలీ ఎట్ హోమ్. గాట్ ఇట్ అండి. సో బేసికల్గా ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి అన్నది ఎంత ఇంపార్టెంటో చాలామంది ఆ ఇంటి పనులు చేసుకుంటూనో లేకపోతే హెల్త్ ఇష్యూస్ వల్లనో పెళ్ళికి ముందు ఒకలా ఉంటుంది, పెళ్ళి తర్వాత సైజు ఎల్, XL, XXL సైజ్ పెరిగిపోతూ ఉంటారు. ఇదేమన్నా అంటే
వయసులో వస్తున్న మార్పులు అట్లాంటివి, బాడీలో జరుగుతున్న చేంజెస్ అలాంటివి. సో వెయిట్ గెయిన్ చేయడం కూడా అదొక ఒక సూపర్ డూపర్ క్రెడిట్ లాగా ఫీల్ అయ్యి మాట్లాడుతూ ఉన్న వాళ్ళని కూడా మనం చూస్తుంటాం. ఈజ్ ఇట్ వెరీ నెసెసరీ దట్ వెయిట్ గెయిన్ ఇస్ అ పార్ట్ ఆఫ్ విమెన్స్ డెవలప్మెంటల్ రెజీమ్? వెయిట్ గెయిన్ ఈజ్ నాట్ ఎ డెవలప్మెంటల్ రెజీమ్, బట్ నేను చెప్పినట్టు మెనోపాజ్లోని ప్రెగ్నెన్సీలోని వెయిట్ గెయిన్ అనేది న్యాచురల్గా జరుగుతుంది. అంటే మీరు ఎంత బాగా మెయింటైన్ చేసుకుంటున్నా ఆ టైంలో హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ వల్ల మనం చాలా వెయిట్ గెయిన్ అవుతాం. బట్ అంతే ఫాస్ట్గా పోస్ట్ ప్రెగ్నెన్సీ ఆ నీర్ అనేది, ఆ బాడీ వెయిట్ అనేది తగ్గుతుంది, ప్రొవైడెడ్ యూ స్టిల్ కంటిన్యూ టు ఎక్సర్సైజ్, కొంచెం లో క్యాలరీ ఫుడ్స్ తీసుకుంటూ, అంటే లో ఫ్యాట్ ఫుడ్స్ తీసుకుంటూ మెయింటెనెన్స్ చేయగలిగితే యూ కెన్ ఆల్వేస్ కమ్ బ్యాక్ టు వెయిట్. నాకు మీరు అన్నదానికి ఈజీగా గుర్తొచ్చింది, చాలామంది పేషెంట్స్ వచ్చి చూపించుకుంటున్నప్పుడు మొన్నే రీసెంట్గా పెళ్ళయింది, ఆ తర్వాత షుగర్ డిటెక్ట్ అయింది అంటారు, యాజ్ ఇఫ్ the wife is responsible for that. Actually, ante and also they look at it like marriage anedi oka goal. A goal kottesam inga ayipoyindi. I don't have to worry about my look or my weight or my health. దీని తర్వాత వచ్చే ఏ హెల్త్ కెలామిటీస్ అయినా ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ లివింగ్ టుగెదర్, ఇంకా అది తప్పదు మా ఇద్దరికి అన్నట్టు అనుకుంటారు. నో, మనం పెళ్ళికి ముందు ఎంత శ్రద్ధ తీసుకుంటాం మన పట్ల, అంటే అది మనం కనపడడానికి కానీ ఉండడానికి కానీ ఏ రకంగా, దట్ షుడ్ కంటిన్యూ ఫర్ అ లాంగ్ టైమ్ అండ్ ఐ మస్ట్ సే ఫర్ ఎవర్. ఎందుకంటే పెళ్ళి అనేది ఒక గోల్ కాదు, మన లైఫ్లో గడిపేది ఎవ్రీ ఇయర్ బై ఇయర్ ఈజ్ అ గోల్. సో హెల్త్ అనేది దట్ షుడ్ కంటిన్యూ ఫర్ అ లాంగ్ టైం. పెళ్ళి వరకు వాళ్ళంతవరకు నానా కష్టాలు పడి నోరిగరు కట్టుకొని తినకపోవడము, కొన్ని మీల్స్ స్కిప్ చేస్తారు, అదొద్దు ఇదొద్దు అని అంటారు, ఎక్కువ వ్యాయామం చేసేస్తారు, మార్నింగ్ జిమ్కి వెళ్ళి ఈవినింగ్ రన్నింగ్కి వెళ్ళి మళ్ళీ జుంబా అని, దే డూ ఎవ్రీథింగ్, దే ఓవర్ డూ ఇట్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే. సో ఉండాల్సిన వెయిట్ కన్నా ఒక 1-2 kilos తగ్గిపోయి పెళ్ళి ఫోటోలు అన్నీ అయిపోయిన తర్వాత దే జస్ట్ స్టాప్ ఎట్ అవర్ టైం, ఇమ్మీడియట్గా స్టాప్ చేస్తారు. సో యూజువల్గా ఉమెన్స్ హెల్త్లో మోస్ట్ ఫర్గెటెడ్ పాయింట్స్, మోస్ట్ నెగ్లెక్టెడ్ టాపిక్స్ ఏమైనా ఉన్నాయి అని అంటే ఓవర్ అ పీరియడ్ ఆఫ్, మీరు ఇంతమందిని మీ పేషెంట్స్ని చూసుంటారు కదా, మీరు గుర్తించిన అంశాలు ఏమిటి, సో దట్ పీపుల్ విల్ నాట్ డూ దట్ ఫ్రమ్ నవ్ అట్లీస్ట్? ఐ రిమెంబర్ ఎవరైనా జనరల్గా హెల్త్ చెకప్స్ చేయించుకుంటే నేను ఇప్పటికీ చూస్తాను, 55-year-old అంకుల్ వాక్స్ ఇన్ విత్ అ ఫుల్ మాస్టర్ హెల్త్ చెక్ రిపోర్ట్, ఒక 10-20-30 రిపోర్ట్స్ ఉంటాయి, అండ్ ద వైఫ్ జస్ట్ కమ్స్, ఆమె కూడా పాపం చాలా ఓల్డ్ మూవీ వచ్చి కూర్చుంటారు ఇలా అటెన్షన్గా అంతే. అండ్ క్యాజువల్గా వాళ్ళ రిపోర్ట్స్ అన్ని చూసాక మీ రిపోర్ట్స్ ఏవమ్మా అంటే నేను చేయించుకోలేదండి వారికే చేయించాను అంటారు. వై ద ఉమెన్ షుడ్ నాట్ గెట్ అ మాస్టర్ హెల్త్ చెకప్ డన్? వై ఓన్లీ ద మ్యాన్ షుడ్ గెట్ ఇట్ డన్? బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ టు హోల్డ్ ద ఫ్యామిలీ. కరెక్ట్. ఆయన హెల్త్ లేకపోయినా ద ఫ్యామిలీ ఈజ్ గాన్, ఈమె హెల్త్ లేకపోయినా ద ఫ్యామిలీ ఈజ్ గాన్. బోత్ ఆఫ్ దెమ్ షుడ్ గెట్ ఇట్ డన్. అంటే ఇప్పటికీ ఐ డోంట్ సే వాళ్ళు చేయించట్లేదని నేను అనను, ఉమెన్ తనకి తానే అది ఇంపార్టెంట్ అని అనుకోదు. She doesn't put her health as a priority and get it done. So I would say every woman ఇప్పుడు మారుతున్న పరిణామంలో తొందరగా షుగర్స్ రావడం కానీ, తొందరగా హార్ట్ స్ట్రోక్స్ రావడం కానీ, వీఆర్ సీయింగ్ అ లాట్ ఆఫ్ దీస్ న్యూసెస్ నవ్ డేస్. సో కాలమాన పరిస్థితుల ప్రభావంగా ఐ సే ఎవ్రీబడి షుడ్ గెట్ అ టోటల్ బాడీ చెకప్ డన్ అట్లీస్ట్ ఫ్రమ్ 25 to 30 years of age. Oh, 25 to 30. Yes, I have my earliest diabetic patient as young as 24-year-old. So it was like a ఉప్స్ టెస్ట్ లాగే వచ్చింది, అంటే క్యాజువల్గా చేయించుకున్నారు ఏదో కంపెనీలో ఎన్రోల్ అవుతున్నారని, బట్ సడన్లీ వీ డిస్కవర్ దట్ హీస్ ఆల్రెడీ అ వెరీ హెవీలీ డయాబెటిక్. సో ఆ దృష్ట్యా అండ్ ఉమెన్కి పీసీఓడి అని, పీసీఓఎస్ అని, రెగ్యులర్ సైకిల్స్ అని, బరువు పెరగడము, కొంచెం హంచ్ బ్యాక్ రావడము, యాక్నే రావడం, ఇలా చాలా సమస్యలు ఉన్నాయి. సో ఇవన్నీ కనిపెట్టాలి అంటే అట్లీస్ట్ ఫ్రమ్ 25 years of age యాన్యువల్ హెల్త్ చెక్ వన్స్ ఇన్ అ ఇయర్, thorough health checkup. What are those tests every woman should do it, should get it done annually without any fail? And without any fail అంటే ultrasound abdomen to just see our uterus, మన అండాలు అవన్నీ, అంటే ఓవరీస్ అవి ఎలా ఫంక్షన్ అవుతున్నాయి చూసుకోవడానికి. ECG definitely, because even women's cardiac health is utmost important because we are under a lot of stress comparatively as a జనరేషన్ కూడా. అండ్ యువర్ డయాబెటిక్ ప్రొఫైల్, షుగర్స్ ఎంత ఉన్నాయో, HbA1c కానీ, ఫాస్టింగ్, పోస్ట్ బ్రేక్ఫాస్ట్ షుగర్స్ కానీ, థైరాయిడ్ ఆల్సో వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫ్లక్చుయేషన్స్ ఇన్ అవర్ థైరాయిడ్. మోస్ట్ హైపర్ థైరాయిడ్ పేషెంట్స్ ఆర్ యూజువలీ ఉమెన్. సో థైరాయిడ్ అండ్ యువర్ కొలెస్ట్రాల్ ప్రొఫైల్స్, ఎందుకంటే ఇంటి చాకరీ ఎంత చేసినా ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండదు. ఒక చోట తదేకంగా నించొని 3-4 గంటలు వంటింట్లో పనిచేస్తారు, లేదా ఒక చోటే కూర్చొని బట్టలు ఉతుకుతారు, బట్ దే ఆర్ నెవర్ ఫిజికల్లీ మూవింగ్. ఇదంతా ఎక్సర్సైజ్ కింద అనుకుంటారు, బట్ అదే తింటారు, అందరికీ వండి పెట్టేదే వాళ్ళు తింటారు, కానీ ఒకచోటే కూర్చొని పని చేస్తూ ఈ చాకరీ ఎక్సర్సైజ్ అనుకుంటారు, బట్ దే అక్యుములేట్ అ లాట్ మోర్ కొలెస్ట్రాల్స్ దెన్ మెన్. సో ఉమెన్లో ఎక్కువగా నేను కొలెస్ట్రాల్స్ అనేవి ఎక్కువ చూస్తూ ఉంటాను. సో స్పెసిఫిక్ రీజన్ ఉందా అంటే బికాజ్ బాడీ మెటబాలిజం ఆ రకంగా డిజైన్ చేయబడి ఉందా? యాజ్ సచ్ కొంచెం ఉమెన్లో బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ అనేది ఎక్కువ. అంటే మగవారికి ఆడవారి బాడీకి చూస్తే
బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ డిస్ట్రిబ్యూషన్ ఉమెన్లో ఎక్కువ, వెదర్ ఇట్ ఈస్ ద బ్రెస్ట్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ ది థైస్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ ది హిప్స్. ఉమెన్లో ఫ్యాట్ పర్సంటేజ్ ఎక్కువ, బట్ మెన్లో మజిల్ పర్సంటేజ్ ఎక్కువ. సో దట్ ఇన్ జనరల్ జెనెటిక్గా మనం ఎలాగో డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉన్నాం. బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద బ్లడ్ కొలెస్ట్రాల్స్, ఆ ట్రైగ్లిసరైడ్స్ అని కానీ ఎల్డిఎల్స్ ఎక్కువ వచ్చాయని, ఇలాంటివి ఉమెన్లో ఎక్కువ. లైక్ ఐ సెడ్, వ్యాయామం చేయాలి, మనం ఇలా డైట్లో తినాలి అన్నదే ఆ హెల్త్ ప్రయారిటీ ఉండకపోవడం వల్ల దే కమ్ ఇన్ టు మోర్ హై కొలెస్ట్రాల్ ప్రొఫైల్స్ ఎక్కువ. మీరు ఇందాక చెప్పిన ఆ సిరీస్ ఆఫ్ టెస్ట్లు ఏదైతే ఉన్నాయో, ఈ పాయింట్ నాకు తెలిసినా కూడా నేను అడుగుతున్నాను, బికాజ్ ఇది ఆన్సర్స్ కూడా సబ్జెక్టివే, నాకు అది కూడా తెలుసు. బట్ స్టిల్ ఐ వాంటెడ్ టు మేక్ దిస్ పాయింట్ బికాజ్ చాలామంది రిలేట్ అవుతారు ఇలాగా. సపోజ్ సంవత్సరానికి ఒక 10-15 టెస్ట్లు మీరు చెప్పినవి చేయించుకోవాలంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 రూపాయలు, రఫ్గా మాట్లాడదాం, ఎక్కువ ప్లస్ ఆర్ మైనస్ సబ్జెక్టివ్ పక్కన పెట్టేస్తే ఒక 10,000 రూపాయలు ఖర్చు అయితే, ఇప్పుడు 10,000 రూపాయలు పెట్టి మనం టెస్టులు చేయించుకోవడం కన్నా అది మన ఫ్యామిలీకి దేనికో దానికి ఉపయోగపడుతుంది కదా అనుకునే మెంటాలిటీ సగటు కుటుంబంలో ఒకళ్ళైతే ఉంటారు, గ్యారంటీ. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అలానే ఉంటారు. ఎగ్జాక్ట్లీ, అలాంటి వాళ్ళని ఉద్దేశిస్తూ యూ హ్యావ్ టు టెల్ నౌ సంథింగ్. ఎందుకంటే రేపటి రోజున ఆ మెడికల్ ట్రీట్మెంట్ కోసం ఎంత ఖర్చు పెట్టాలో అన్నది, అట్లీస్ట్ అన్నీ చేయించుకోకపోయినా కొలెస్ట్రాల్ ప్రొఫైల్ ఒకటి, హార్ట్ పరంగా ఈసీజీ ఒకటి, తర్వాత డయాబెటిక్ ప్రొఫైల్ ఒకటి, అండ్ ముఖ్యంగా ఆడవారిలో కాల్షియం, వైటమిన్ డి, B12 తగ్గిపోతూ ఉంటాయి కాబట్టి ఇవి, అండ్ దర్ క్యాన్సర్ స్క్రీనింగ్, దట్ ఈస్ మ్యామోగ్రఫీ అండ్ సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్. ఇవి మాత్రం క్రమం తప్పకుండా ఎవ్రీ ఇయర్ చేయించుకుంటే మంచిది. అట్లీస్ట్ దీస్ బేసిక్స్, ఇవి బేసిక్ టెస్ట్, బేసిక్. అండ్ యువర్ హిమోగ్లోబిన్. 70% ఆఫ్ ది విమెన్ హూ ఆర్ నాట్ ప్రెగ్నెంట్ వాళ్ళలో ఎనీమియా ఐడెంటిఫై అవుతుంది మన దేశంలో. 75% ఆఫ్ ద ప్రెగ్నెంట్ విమెన్ ఆర్ సఫరింగ్ విత్ అనీమియా. ఇది అసలు చాలా బేసిక్ కదా అని అనిపిస్తుంటుంది. అంటే ఫుడ్ గురించి అవగాహన లేకుండా తినేవాళ్ళు కొంతమంది ఉంటే, ఆ ప్రాపర్ న్యూట్రిషియస్ ఫుడ్ని అఫోర్డ్ చేయలేని వాళ్ళు కొంతమంది ఉంటారు. సో వాట్ ఐ వుడ్ లైక్ టు నో ఫ్రమ్ యూ ఇస్, తక్కువ రేట్లోనా అందరికీ యాక్సెసబుల్ అయ్యే ఉన్న మంచి ఫుడ్స్ ఇవి తింటే ఆడవాళ్ళకి చాలా హెల్ప్ అవుతాయి. ఇవి పెద్ద ఖరీదు కాదు. అంటే ఏదో ఒక సూపర్ న్యాచురల్ ఫుడ్ మనకి ఎక్కడా లేకుండా ఒక సూపర్ బజార్లో మాత్రమే అవైలబుల్ ఉంది, ఇది ఇంపోర్ట్ చేసుకోవాలి మనం వేరే దేశం నుంచి, అలాంటి ఫుడ్స్ కాకుండా బేసిక్ ఫుడ్స్ యాక్సెసబుల్ టు ఎవ్రీబడి, బట్ యెట్ దే డూ అ మార్వెలస్ జాబ్ అనుకునేవేంటి? ముఖ్యంగా మనకి నువ్వుల్లో కాల్షియం చాలా ఉంటుంది, పల్లీల్లో కూడాను, పల్లీలో ఐరన్ కూడా చాలా ఉంటుంది. అండ్ మన మోస్ట్ ఇగ్నోర్డ్ ఫుడ్స్ ఆకుకూరలు అంటే ఒక్కసారి పాలకూర పప్పు చేస్తే అదే చాలా ఎక్కువ ఐరన్ అనుకుంటారు. నో, యువర్ ఐరన్ కంటెంట్ ఈజ్ దేర్ ఈవెన్ ఇన్ యువర్ పుదీనా, కొత్తిమీర, కరివేపాక్, పాలకూర, మెంతికూర, ఇలాంటి గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అన్నీ ఎవ్రీడే ఏదో ఒక పూటలో ఏదో ఒక కూరలోనో పప్పులోనో దాన్ని కలుపుకొని ఎక్కువ శాతంలో తీసుకోవడము. అండ్ దెన్ ఈవెన్ మనం తీసుకునే ఫ్రూట్స్, ముఖ్యంగా దానిమ్మ పళ్ళు కానీ లేకపోతే యాపిల్స్ కానీ క్యారెట్స్ కానీ, ఇవి ఆడవాళ్ళు ప్రతిరోజు ఏదో ఒక పూట తీసుకోవడం చాలా మంచిది. వెదర్ యూ మేక్ ది క్యారెట్ అండ్ బీట్రూట్ యాజ్ అ జ్యూస్గా కానీ, లేకపోతే ఆ పిప్పిలోంచి చపాతీ చేసుకొని తినడం కానీ, ఇవి కంపల్సరీ ఇంక్లూడ్ అయి ఉండాలి. అండ్ యూ సీ మ్యాజికలీ ఎనీమియా ఉంది, రక్తం తక్కువ ఉందని ప్రెగ్నెన్సీలో వచ్చిన వాళ్ళకి ఈ డైట్స్ చెప్పినప్పుడు 100% వాళ్ళు కరెక్ట్గా డెలివరీ అయ్యే వరకు పాటించి ఆపేస్తారు. బికాస్ their goal is only a healthy baby and not a healthy mother. So what I say is, అది ఆ అలవాట్ల ద్వారా మనం చూసిన పాజిటివ్ ఎఫెక్ట్స్ ఉన్నప్పుడు ఐ థింక్ వీ షుడ్ టెన్ టు కంటిన్యూ దెమ్. కరెక్ట్. ఇవి చాలా ఈజీ, ఇవి మనకు మార్కెట్లో దొరుకుతాయి, మనం రెగ్యులర్గా వండేవే. ఆ తినేదే కాసింత ఎక్కువ తినాలి. లైక్ అ బౌల్ ఆఫ్ దట్ గ్రీన్ లీఫీ వెజిటబుల్, ఆకుకూర కానీ, ఒక బౌల్ ఆఫ్ ఫ్రూట్ కానీ. సో బేసికల్గా మోస్ట్ నెగ్లెక్టెడ్ ఉమెన్ హెల్త్ టాపిక్స్ అని మాట్లాడినప్పుడు వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మీ ముందుకు నేను తీసుకురావాలనుకునేది ఈజ్ related to mental health, depressions and anxiety. Women, depression, anxiety, ఈ మూడు because of the hormonal fluctuations or because of the violence happening in the family, or because of XYZ, n number of reasons, women's mental health is the most underrated point. అసలు మేబీ సోషల్ స్టిగ్మా కూడా కొంచెం మెటైన్ అయ్యి ఉంటుందేమో. నాకు డిప్రెషన్లో ఉన్నాను అని చెప్పడానికి కూడా ప్రాబబ్లీ భయపడే వాళ్ళు కొంతమంది ఉంటారు. బట్ థ్యాంక్స్ టు సర్టెన్ ఫిల్మ్ స్టార్స్ ఈ మధ్య కాలంలో వచ్చిన డెవలప్మెంట్ ప్రకారంగా అట్లీస్ట్ డిప్రెషన్ అనేది ఒక కొత్త పదం, ఒక చెప్పుకోదగ్గ పదం అనైనా బయటకు వస్తున్నారు. బట్ స్టిల్ దెర్ ఆర్ పీపుల్ హు ఆర్ స్టిల్ సఫరింగ్ సో మచ్, నాట్ ఏబుల్ టు అట్లీస్ట్ ఐడెంటిఫై, అట్లీస్ట్ గెట్ టు నో దట్ దిస్ ఇస్ ద సైన్ ఆఫ్ డిప్రెషన్, దిస్ ఇస్ ద సైట్ ఆఫ్ యాంగ్జైటీ అని కూడా చెప్పలేకపోతున్నారు. ఈ సిచ్యువేషన్ ఒక్కసారి చెప్పండి, ఎప్పుడు మనం అర్థం చేసుకోవాలి దట్ ఎస్ వీఆర్ ఇన్ యాంగ్జైటీ, వీఆర్ ఫేసింగ్ డిప్రెషన్ అని మనకు సెల్ఫ్ రియలైజేషన్ వచ్చి వెన్ ఆర్ వీ సపోజ్ టు గో అండ్ సీ అ డాక్టర్, టాక్ టు హర్? Very good question actually. One of the most neglected part of a woman's health is mental health. అది తను అనుభవించే ఆ ఎమోషనల్ టర్మాయిల్ కానీ, డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ లైఫ్ కావచ్చు, ఆర్ వెన్ కిడ్స్ లీవ్ ద హోమ్ అండ్ గో అవే,
ఆర్ వెన్ షీ వాజ్ వర్కింగ్ అట్ టిల్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ సడన్గా తన జాబ్ క్విట్ చేసి ఇంట్లో ఉండాల్సిన సిచ్యువేషన్ వచ్చినా ఆర్ రిటైర్ అయిపోయినా సరే ఆర్ చాలా ఓల్డ్ అయిపోయినా సరే దే ఫేస్ అ లాట్ ఆఫ్ దీస్ మెంటల్ ఇష్యూస్, ఆల్సో యాంగ్జైటీ ఇష్యూస్. అంటే అది ఫ్యామిలియల్ ప్రెషర్స్ అవ్వచ్చు, ఆర్ సమ్ ఉమెన్ వాంట్స్ టు కన్సీవ్ అ లాట్ అండ్ షీఈస్ అన్ఏబుల్ టు కన్సీవ్. అలా తద్వారా అవ్వకుండా వాళ్ళు మెంటల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము ఇలాంటివి చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ దట్ మన ఇండియాలో దీన్ని ఎక్కువ మాట్లాడరు కానీ పోస్ట్ ప్రెగ్నెన్సీ దే కమ్ ఇన్ టు డిప్రెషన్ అ లాట్. అంటే దే ఫైండ్ ఇట్ వెరీ డిఫికల్ట్ టు యాక్సెప్ట్ దట్ ఐ యామ్ అ మదర్, ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ మై బేబీ, ఇక నుంచి నేను పెద్దరికంగా ఇవన్నీ చూసుకోవాలి అని ఆ మదర్హుడ్లోకి వాళ్ళు స్మూత్గా డిసెండ్ అవ్వలేరు. దిస్ ఈజ్ వెరీ ఇగ్నోర్డ్ యాక్చువల్లీ చాలా మటుకు. అంటే పక్కనున్న వాళ్ళకి ఏముంది అసలు అమ్మ అనగానే డెలివరీ అవ్వగానే నువ్వు బేబీని తీసేసుకోవాలి కదా, నీ బేబీ నువ్వే ఏహ్యంగా ఎలా చూస్తావు అని రిడిక్యూల్ చేస్తారు. దానివల్ల మోస్ట్ ఆఫ్ ది ఉమెన్ డోంట్ కమ్ అవుట్. సో పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అంటారు. దెర్ ఈజ్ యాక్చువల్లీ అ టర్మ్. యూఎస్ అటుపక్క అయితే దాని గురించి కౌన్సిలింగ్ సెంటర్స్ ఉంటాయి. ఇమీడియట్లీ ఆఫ్టర్ డెలివరీ ద మదర్ ఈజ్ కౌన్సిల్డ్ థరోలీ అండ్ షీఈస్ గివెన్ అ లాట్ ఆఫ్ ఎమోషనల్ backup also. In fact, Japan atupakka aithe they provide a home nurse who can take care of everything for the baby and the mother. వండర్ఫుల్. బట్ ఇక్కడ అలా లేదు. అఫ్ కోర్స్ ఇక్కడ మన అమ్మమ్మలు నానమ్మలు మనకి హెల్ప్ చేస్తారు, వీ హ్యావ్ ఇనఫ్ ఫ్యామిలియల్ బాండింగ్ అండ్ సపోర్ట్. బట్ మన చుట్టూ ఎంత జరుగుతున్నా సమ్వేర్ దే ఫీల్ వెరీ లోన్లీ. సో అది పోస్ట్ పార్టమ్ డిప్రెషన్. సో న్యూలీ డెలివర్డ్ మదర్స్ ఎవరైతే ఉన్నారో ఎంత చుట్టూ వాళ్ళ పక్క ఆనందంగా ఉన్నా సరే ఇఫ్ దే ఆర్ ఫైండింగ్ దెమ్సెల్స్ వెరీ లోన్లీ, ఎమోషనల్, టియరీగా అంటే ప్రతి చిన్నదానికి ఏడుస్తూ ఉండడం కానీ లేకపోతే ఇఫ్ దే ఆర్ అనేబుల్ టు బాండ్ విత్ దేర్ బేబీ ఆర్ కనెక్ట్, ఐ థింక్ దే షుడ్ సీ దేర్ the psychiatrist or the psychology doctor immediately. దాన్ని అలానే వదిలేస్తే the mother is in terms of a new mom. ఇది కాకుండా ఇన్ జనరల్ ఉమెన్లో ఎక్కువగా ఒకవేళ మెంటల్ యాంగ్జైటీ కానీ డిప్రెషన్ కానీ ఉందంటే ఏమీ లేకపోయినా చిన్న చిన్న వాటికి గుండెదడ వచ్చేయడము, చలి చెమటలు పట్టేయడము, తర్వాత చాలాసేపు ఆందోళనగా ఉండిపోవడం, చిన్న చిన్నవి అవ్వచ్చు. లైక్ ఐ హ్యావ్ కమ్ అక్రాస్ అ మదర్, తనకి నేను థైరాయిడ్ ట్రీట్ చేస్తున్నాను యాక్చువల్లీ, బట్ షీ సెడ్ నాకు ఉండి ఆందోళన వచ్చేస్తుంది, నాకు చెమటలు పట్టేస్తున్నాయి, హార్ట్ రేట్ 120 వరకు వెళ్ళిపోతుంది అన్నారు. ఐ జస్ట్ ఆస్క్డ్ వాట్ ఆర్ ద సిచ్యువేషన్స్ యూ ఫైండ్ యువర్ సెల్ఫ్ ఇన్. అంటే మా అబ్బాయి స్కూల్ బస్ వచ్చేసరికి నేను లేట్ అయిపోతున్నాను, సో అక్కడి నుంచి నాకు ప్యానిక్ అటాక్ స్టార్ట్ అవుతుంది, నాకు ఆ జిట్టర్స్ అనేది అంటే ఆ దడదడగా ఉండడం అనేది ఆల్మోస్ట్ ఒక 1-2 hours ఉండిపోతుంది అన్నారు. సో ఇట్ కుడ్ బి యాజ్ సింపుల్ యాజ్ దట్, unable to reach your child on time or unable to prepare the box on time, or ప్రాబబ్లీ నువ్వు ఒక కాల్ అటెండ్ అవ్వాలన్నా ఆ టైం కల్లా నీ ఇంటి పనులు చక్కబెట్టుకొని నువ్వు ఆ వీడియో కాల్ అటెండ్ అవ్వలేకపోవడం, చిన్నవి కూడా కెన్ బి ట్రిగ్గర్స్ టు దెమ్. ఉమెన్ యాజ్ సచ్ ఆర్ అ లిటిల్ మోర్ ఎమోషనల్లీ సెన్సిటివ్. కరెక్ట్. సో వీఆర్ ఎమోషనల్ బీయింగ్స్, ఐ మీన్ ఈవెన్ మెన్ ఆర్, బట్ కంపేర్డ్ టు మెన్ ఉమెన్ ఈజ్ అ లిటిల్ మోర్ ఎమోషనల్లీ అవుట్ స్పోకెన్. సో అంత అవుట్ స్పోకెన్ ఉన్నా అది ఎప్పుడు కొట్టి పడేసుకుంటారు, అది ఎప్పుడు పిచ్చిది, ఎప్పుడు ప్రతిదానికి ఏడుస్తుంది, దాని మాలోకం అది అంతే అని కొట్టి పడేస్తారు. సో బిఫోర్ యూ యాక్చువల్లీ డిస్ దట్ అవుట్, ట్రై టు జెన్యున్లీ ఆస్క్. అంటే ఇంట్లో ఫాదర్ ఉంటే ఫాదరు, హస్బెండ్ అయితే హస్బెండ్, ఆర్ బ్రదర్ ఆర్ సిస్టర్, ఇఫ్ యూ ఫైండ్, ఆర్ అట్లీస్ట్ యువర్ మదర్. ఓల్డ్ ఏజ్లో ఉన్న వాళ్ళు కూడా ఎంతోమంది డిప్రెషన్లో ఉంటారు. సో ఇఫ్ దే ఆర్ అన్నెసెసరీలీ, ఆర్ మీకు అన్నెసెసరీ అనిపించవచ్చు ప్రతి చిన్నదానికి, ఇఫ్ దే ఆర్ గెటింగ్ ఎమోషనల్ ఆర్ దే ఆర్ వెరీ డిస్కనెక్టెడ్, అలా ఉన్నప్పుడు జస్ట్ చెక్ విత్ దెమ్. గాట్ ఇట్. ఇప్పుడు బేసికల్గా పీరియడ్ స్టార్ట్ అయిన ప్రతి ఉమెన్కి, ప్రతి గర్ల్కి ఇన్ఫ్యాక్ట్ ఒక కొత్త టర్మ్ వింటున్నాం. ఇది వరకు అంత ఫెమిలియర్ కాదు, కానీ ఇప్పుడు వింటున్న టర్మ్ నాకు మూడ్ స్వింగ్స్ ఉంటున్నాయి, పిఎంఎస్. అంటే ఎంత క్రాంకీగా బిహేవ్ చేసినా, ఎంత వియర్డ్గా బిహేవ్ చేసినా యూ హ్యావ్ టు అండర్స్టాండ్, ఓహో పిఎంఎస్సా అని, అంటే ఒక స్పెషల్ కన్సర్న్, ఒక కేర్తో వదిలేస్తారు. సో వాట్ ఈస్ దట్ పిఎంఎస్? అంటే ఆ టైంలో అలా బిహేవ్ చేయడం is also adopted by the society అని అనుకోవాలా ఇప్పుడు, or should we really give that space and encourage her to really be so na? What is that PMS period అండి? అంటే ప్రీ మెన్స్ట్రల్ సిండ్రోమ్ అంటారు ఆ పిఎంఎస్ సిమ్టమ్స్ అని. ఆ టైంలో కొంతమందికి ప్రూవెన్ ఫ్యాక్ట్ ఇది, హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ ఆర్ దేర్. ఐ డోంట్ వాంట్ టు కమ్ బ్యాక్ టు ది సేమ్ టర్మినాలజీ, బట్ హార్మోన్స్ అనేవి కొంచెం అప్ అండ్ డౌన్ అవుతాయి కాబట్టే మనకి పీరియడ్స్ అనేది సంభవిస్తాయి, విచ్ ఇస్ అ న్యాచురల్ ఫినోమినన్. కొంతమందికి ఆ టైంలో ఎక్సెసివ్ పీరియడ్ క్రాంప్స్ ఉంటాయి, అంటే ఆల్మోస్ట్ ఒక డెలివరీ పెయిన్స్ మిమిక్ చేసే టైప్ పెయిన్స్ ఉంటాయి ఆ ఫస్ట్ 1-2 days. సో ఆల్రెడీ బాడీలో కంటిన్యూస్గా ఇమాజిన్ సంబడీ స్క్వీజింగ్ యువర్ స్టమక్ కాన్స్టెంట్లీ, అలా కడుపు పిసుకుతున్నట్టు నొప్పి ఉంటున్నా యూ స్టిల్ హ్యావ్ టు గో టు యువర్ వర్క్ ఆర్ డూ యువర్ రెగ్యులర్ థింగ్స్ అన్నప్పుడు ఒకలాంటి చికాకు ఉంటుంది మైండ్లో. సో కింద ఆల్రెడీ మనం సఫర్ అవుతున్నాం కాబట్టి డే టు డే వర్క్స్లో చికాకు చూపించడం, అంటే రెస్ట్లెస్ అవ్వడం కానీ విసుక్కోవడం కానీ జరుగుతున్నప్పుడు దట్ ఈస్ అ మేనిఫెస్టేషన్ ఆఫ్ యువర్ అదర్ సఫరింగ్. అంతేగాని హార్మోన్స్ వల్ల యూ డోంట్ గెట్ ఇన్ టు క్రాంకీనెస్.
గాట్ ఇట్. ఈ పీరియడ్ పెయిన్ కండి ఎవ్రీ మంత్ ఒక టాబ్లెట్ యూజ్ చేయడం అన్నది ఎంతవరకు సజెస్టెడ్ అండి? అన్బేరబుల్ పెయిన్ అయినప్పుడు యూ హ్యావ్ టు టేక్. ఎవ్రీ మంత్ ఇస్ ఆల్సో సేఫే అంటారా? సేఫే అంటే బికాస్ యూర్ టేకింగ్ ఇట్ ఓన్లీ ఫర్ 1 or 2 days. కరెక్ట్. బట్ అది అబ్యూస్గా అయిపోయి ఇఫ్ యూర్ టేకింగ్ ద హోల్ మంత్ ఆర్ యూర్ జస్ట్ డిపెండెంట్ ఆన్ ఇట్, ఐ థింక్ దట్స్ నాట్ గుడ్. నిజంగా అలాంటి సిచ్యువేషన్ ఉంటే యూ హ్యావ్ టు గో అండ్ చెక్ విత్ యువర్ గైనకాలజిస్ట్ బికాస్ దెర్ ఆర్ అదర్ కండిషన్స్ విచ్ కెన్ కాజ్ కంటిన్యూస్ పెయిన్ లైక్ ఎండోమెట్రియోసిస్, ఎడినోమయోసిస్, ఇలాంటి కండిషన్స్ ఉంటాయి. సో అలాంటి వాళ్ళు వెళ్ళి గైనకాలజిస్ట్తో చెకప్ చేయించుకోవాలి. బట్ అదర్వైజ్ పీరియడ్ క్రాంప్స్ అనేది క్వైట్ కామన్. సేమ్ ట్విన్ సిస్టర్స్, ఐ హ్యావ్ పేషెంట్స్ యాక్చువల్లీ. ఒక ట్విన్ సిస్టర్కి హ్యాస్ పీరియడ్ క్రాంప్స్ అండ్ ది అదర్ ట్విన్ సిస్టర్ ఈస్ కంప్లీట్లీ ఫైన్. సో ఇట్ కెన్ బి దాట్ డిఫరెంట్. నాకు లేదు కదా నీకు ఎందుకు ఉంది అని ఇన్సెన్సిటివ్గా ఉండలేం. Some women have it, some women don't. And some women find it very difficult to even go to work at those times. ఇప్పుడు కొత్తగా లక్కీగా ఇన్ ఐటీ కంపెనీస్ కానీ అక్కడ కొంచెం అవేర్నెస్ అండ్ సెన్సిటివిటీ పెరిగి దే కైండ్ ఆఫ్ గివింగ్ అ బిట్ ఆఫ్ లీనియన్స్ అండ్ లీవ్స్ డ్యూరింగ్ ద మెన్స్ట్రల్ టైం. ఎస్పెషల్లీ చిన్నప్పుడు అంటే ఈ పీరియడ్లో నువ్వుల ఇంపార్టెన్స్ తెలియకపోయినా నువ్వులు నిజంగా ఉమెన్స్ బెస్ట్ ఫ్రెండ్ అన్నది అర్థమవుతున్న నేపథ్యంలో నువ్వుల గురించి అవేర్నెస్ ఎంతైతే పెరుగుతోందో మిల్క్ గురించి అంత యాంటీగా కూడా పాలు తాగడం మానేయాలి. ఎస్పెషలీ ఉమెన్కి కాల్షియం సప్లిమెంట్ కోసం సోలోగా పాల మీద డిపెండ్ అయ్యే రోజుల నుంచి ఇప్పుడు పాలంటేనే అదొక భూతంలాగా చూస్తున్నారు. వాట్ ఈజ్ మిల్క్ యాక్చువల్లీ అండి? షుడ్ వీ హ్యావ్ టు డ్రింక్ మిల్క్ ఆర్ షుడ్ వీ హ్యావ్ టు అవాయిడ్ మిల్క్? నాట్ ఎస్పెషల్లీ ఫర్ ఉమెన్, ఇన్ జనరల్ అడిగితే వాట్ వుడ్ యూ హ్యావ్ టు సే? మిల్క్ అనేది ఇట్స్ గుడ్ ఇఫ్ యూ కెన్ టేక్ ఇట్. ఎందుకంటే చాలా సులభంగా మనకి కాల్షియము కావాల్సిన వైటమిన్స్ కానీ అన్నీ వస్తాయి, వైటమిన్ ఏ ఇలాంటివన్నీ. కానీ అది పడని వాళ్ళు చాలామంది ఉంటారు. లైక్ లాక్టోజన్ ఇంటాలరెన్స్ అని అంటాం. వాళ్ళకి చిన్నప్పటి నుంచి పాలు తాగిపిస్తే పెరుగులా కక్కేస్తారు. అలాంటి వాళ్ళు దెర్ ఆర్ మెనీ పీపుల్ ఇంక్లూడింగ్ మీ, వి స్టిల్ లివ్. మనకి పాలు తాగితే ఏదో అయిపోతున్నప్పుడు అది లేకుండా కూడా దే స్టిల్ ఆర్ హెల్దీ బికాస్ దెర్ ఆర్ ఆల్టర్నేటివ్ సోర్సెస్ టు గెట్ యువర్ కాల్షియం. మనకి పెరుగులోంచి కాల్షియం వస్తుంది. పెరుగుతో రియాక్షన్ ఉంటుంది కానీ పాలతో రియాక్షన్ ఉంటుంది. బట్ కాల్షియం వచ్చే వేరే వేరే ఫుడ్ ఐటమ్స్ చాలా ఉంటాయి మనకి. సో ఇఫ్ యూ ఆస్క్ మీ, తాగగలిగితే డెఫినెట్లీ మిల్క్ ఈజ్ అ వెరీ గుడ్ సోర్స్. బట్ తాగలేని పరిస్థితి ఉన్నప్పుడు అది క్విట్ చేసినా పర్వాలేదు. ఆల్టర్నేటివ్ సోర్సెస్ నుంచి వీ కెన్ గెట్ కాల్షియం. అంటే మేబీ బికాజ్ ఇవాళ పాలు అవైలబుల్ అయ్యే స్టేటస్ ప్రకారం మేబీ అది అడల్టరేటెడ్. ఎగ్జాక్ట్లీ. ఆ అడల్టరేటెడ్ మిల్క్ తాగడంలో కూడా ఎంతో కొంత మంచి ఎత్తుక్కోవచ్చా ఆర్ యూ హ్యావ్ టు కంప్లీట్లీ అవాయిడ్ మిల్క్? దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు ఆస్క్. అన్లెస్ యు ఆర్ 100% ష్యూర్. అంటే మనం ఇంకా అన్నిట్లోని 100% అక్యురసీ చూసుకున్నామంటే మన గేదెలు మనమే పెంచుకోవాలి, ఇంకా మన పొలం మనమే దున్నుకోవాలి. ఇట్స్ నాట్ క్వైట్ పాసిబుల్ ప్రాక్టికల్లీ. బట్ ఇప్పుడు వస్తున్న మోస్ట్ ఆఫ్ ది మిల్క్ సోర్సెస్ అడల్టరేటెడ్ ఉంటున్నాయి. దే ఆర్ మిక్సింగ్ కెమికల్స్ అండ్ హార్మోన్ ఇంజెక్ట్ చేసి మరి అన్ని లీటర్లు, ఒక గేదె కానీ ఒక ఆవు కానీ ఎన్ని లీటర్లు ఇస్తుందండి. బట్ మనం ఇవాళ డిమాండ్గా నాకు రేపు ఇన్ని లీటర్లు కావాలంటే అన్ని లీటర్ల ప్యాకెట్లు వస్తాయి మనకి. యూ నేమ్ ఇట్, యూ గెట్ ఇట్. ఎలా సాధ్యం అది? బికాజ్ దే ఆర్ హార్మోనలీ స్టిమ్యులేటెడ్ కాబట్టి. ఆ హార్మోన్స్ ముఖ్యంగా అబ్బాయిల్లో కంటే ఎర్లీ మెనార్కి, అమ్మాయిల్లో ఒకప్పుడు మెచ్యూరిటీ అంటే పీరియడ్ స్టార్ట్ అవడం అనేది 10 to 13 years ఉండేది. ఆర్ ఇఫ్ ఐ మై స్ట్రిక్ట్లీ సే 11 to 13 years ఇస్ ద కరెక్ట్ మెనార్కీ టైం. అది ఇప్పుడు చిన్న చిన్నగా ముందుకు వచ్చి 6 ఏళ్ళ అమ్మాయిలు కూడా దే ఆర్ మెచ్యూరింగ్. 6 ఏళ్ళు అంటే ఇంకా అసలు వాళ్ళ ప్యాంటీ సరిగ్గా వేసుకొని హైజీనే సరిగ్గా మెయింటైన్ చేయని పిల్లలకి పీరియడ్స్ ఆల్రెడీ స్టార్ట్ అవుతున్నాయి. దట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ కన్సంప్షన్ ఆఫ్ దిస్ మిల్క్ మోస్ట్ కామన్లీ. సో వెరీ అన్ఫార్చునేట్. సో పాలు తాగడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా బీభత్సంగా ఉన్నాయి. వీ హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ పాలు మనకి డైరెక్ట్ సోర్స్ నుంచి వితౌట్ అడల్టరేషన్ దొరుకుతుంది అని. అది ఎక్కడ దొరుకుతుందో ఎప్పుడు దొరుకుతుందో దేవుడికే తెలియాలి. కాబట్టి బెటర్ పాలు అన్న సబ్జెక్ట్ని తక్కువ తీసుకుంటే మంచిదేమో అనిపిస్తూ ఉంటుంది. కమింగ్ టు ఉమెన్స్ హెల్త్ అండి, నెక్స్ట్ ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ గురించి మాట్లాడుకున్నాము, మెంటల్ హెల్త్ గురించి మాట్లాడుకున్నాము, ఫుడ్స్ గురించి మాట్లాడుకున్నాము. వీటన్నిటితో పాటు వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మళ్ళీ అది మెంటల్ హెల్త్కే సంబంధించింది అవుతుంది. కానీ స్ట్రాంగ్గా నాకు ఇది ఇష్టం లేదు, నేను చెయ్యను అని చెప్పగలిగే ఒక ధైర్యం ఉన్నప్పుడు మేబీ అంటే ఇంట్లో ఫ్యామిలీ ప్రెషర్స్ వల్ల కానీ, ఆఫీస్లో కానీ, సొసైటీలో కానీ మనం బీయింగ్ అ ఉమెన్ అన్నీ యాక్సెప్ట్ చేసేస్తాం. ఒక మాట గట్టిగా చెప్పలేకపోవడం, లోపల స్ట్రెస్ని పైలప్ చేసుకోవడం వల్ల ఎన్నో ఆటో ఇమ్యూన్ డిసీజెస్ని మనమే తెచ్చిపెట్టుకుంటున్నాము అని అనిపిస్తూ ఉంటుంది కొన్ని సందర్భాలలో. సున్నితంగా నో చెప్తూ బట్ స్టిల్ ఎస్ హ్యాపీగా హెల్దీగా ఉండడం అనేది ఒక ఆర్ట్ ఏమో, మేబీ అందరికీ రాకపోవచ్చు. అది ఒక ఉమెన్ కనుక అడాప్ట్ చేసుకుంటే ఆర్ట్ ఆఫ్ లివింగ్ కింద షిల్ బి ద మోస్ట్ సక్సెస్ఫుల్ లేడీ అన్నది నా ఒపీనియన్.
వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ రైట్లీ సే ఐ కీప్ టెలింగ్ మై సెల్ఫ్ అంటే నేను కొన్నిసార్లు నా డైరీలో అంటే మనం ఈ న్యూ ఇయర్ అనగానే కొన్ని రెజల్యూషన్స్ రాసుకుంటాం. ఒకప్పుడు నా రెజల్యూషన్ ఇలా ఇంత సక్సెస్ఫుల్ డాక్టర్ అవ్వాలి, నేను ఎక్కువ మంది పేషెంట్స్కి నా సర్వీస్ని ఇవ్వగలగాలి, లేకపోతే మై సన్ షుడ్ బి లైక్ దిస్ అని ఇలాంటి గోల్స్ ఉండేవి. ఇప్పటికీ అవి ఉన్నాయి. వాటితో పాటు గత 2 ఏళ్ళుగా నేను రాసుకుంటున్నది లెర్న్ టు సే నో. నో చెప్పలేక ఇబ్బంది పడి పక్క వాళ్ళని బ్లేమ్ చేయడం కంటే యూ బెటర్ ఫస్ట్ కమ్ అవుట్ అండ్ సే నో. ఇఫ్ యు ఆర్ అన్కంఫర్టబుల్ డూయింగ్ సంథింగ్ ఆర్ అన్కంఫర్టబుల్ గోయింగ్ సమ్వేర్ ఆర్ యూ జస్ట్ డోంట్ వాంట్ టు డూ ఇట్, అది నీ మనసులో అంత స్ట్రాంగ్గా నో 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 అని అనుకున్నప్పుడు యూ బెటర్ సే ఇట్. అది చెప్పగలగడం అనేది ఒక కళ. పక్క వాళ్ళని హర్ట్ చేయకుండా చెప్పాలని ప్రయత్నిస్తాము, ఒక్కొక్కసారి హర్టింగ్ తప్ప. దాన్ని సెల్ఫిష్ అనొచ్చు, యాడమెంట్ అనొచ్చు, రూడ్ అనొచ్చు, ఏమన్నా అనొచ్చు. కానీ నేను ఇది పాయింట్ ఎందుకు స్పెసిఫై చేస్తున్నానంటే యూజువల్లీ ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళకి 90% వీ హ్యావ్ దిస్ ఫీలింగ్, నేనేం చేయట్లేదు, నేను బయటకు వెళ్ళి జాబ్ చేయట్లేదు, సో నేనే సాక్రిఫైస్ చేయాలి, నేనే అన్నీ ఒప్పేసుకోవాలి. ఈ మెంటాలిటీలో ప్రాబబ్లీ బయటకు వెళ్ళే వాళ్ళలో కూడా ఉండొచ్చేమో. అల్టిమేట్లీ కమింగ్ టు బర్న్ అవుట్ సిండ్రోమ్. ఎగ్జాక్ట్లీ ఫ్రస్ట్రేషన్స్ పెంట్ అప్ చేసుకొని వన్ ఫైన్ డే ది బర్స్ట్. అప్పుడు ఇట్ ఈస్ నాట్ రియలీ టేకింగ్ గేమ్. మొన్నటిదాకా బాగానే ఉన్నావు, సడన్ గా ఏంటి ఇంత at the cost of her health. Yeah, again. So I think they should sternly say no means no. They should be able to say that. అది చిన్న చిన్న వాటిలోని పెంటప్ చేసుకున్న ఫ్రస్ట్రేషన్ని పెట్టేసుకొని దానికి తోడు ఆల్రెడీ మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఇట్ ఆబ్వియస్లీ లీడ్స్ దెమ్ ఇన్ టు అ వెరీ డార్క్ స్పేస్. Exactly. So అది definitely it will have an impact on a woman's health. 100%. Yes. So coming to the most common topic, women health గురించి మనం డెఫినెట్లీ దీని గురించి మాట్లాడుతీరాలి. ఇట్ ఈస్ డయాబెటీస్ అండ్ ప్రెగ్నెన్సీ. ప్రెగ్నెన్సీ కోసం జనాలు అంటే న్యాచురల్గా జరిగే ప్రెగ్నెన్సీ ప్రొసీజర్స్ అన్నీ పక్కన పెడితే పిల్లలు కావాలి అని పరితపించిపోయే కపుల్స్కి ఎస్పెషల్లీ మేబీ లేట్ ప్రెగ్నెన్సీ ఆర్ ప్రెషస్ ప్రెగ్నెన్సీ ఇట్లా ఈ సెగ్మెంట్స్ గురించి మాట్లాడితే డయాబెటీస్ ప్రెగ్నెన్సీ పీరియడ్లో డిటెక్ట్ అవ్వడం ఈజ్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ది కాంప్లికేటెడ్ సబ్జెక్ట్. సో దీన్ని మీరు హౌ డూ యూ డీల్ విత్ అండి? అంటే డయాబెటీస్ ఉండగా ప్రెగ్నెన్సీ రావచ్చా, ఆర్ ప్రెగ్నెన్సీ మధ్యలో డయాబెటీస్ వస్తే ఇజ్ ఇట్ సేఫ్? హౌ డూ వీ హ్యావ్ టు థింక్ అబౌట్ దీస్ ఐటమ్స్ అండ్ గెట్ స్టేబుల్ ఫస్ట్? అంటే డయాబెటీస్ ఇన్ ప్రెగ్నెన్సీ అనేది జెస్టేషనల్ డయాబెటీస్ అంటాము. అది మనకి సెకండ్ ట్రైమిస్టర్లో యూజువల్లీ బయటపడుతుంది. సెకండ్ ట్రైమిస్టర్ అంటే సమ్వేర్ బిట్వీన్ 4th, 5th and 6th మంత్స్లో బయటపడుతూ ఉంటుంది. సో ఇది కొంచెం కామన్ అనే చెప్పచ్చు, బికాజ్ ఎస్పెషలీ ఇన్ ఇండియా ఆర్ ఏషియన్ కంట్రీస్లో, బికాజ్ మన డైటే చాలా కార్బోహైడ్రేట్ రిచ్ డైట్. ఇప్పుడు ప్రెగ్నెన్సీ అని తెలిసిందంటే జస్ట్ ఇమాజిన్ ది అమౌంట్ ఆఫ్ ఫుడ్ యు ఆర్ గివెన్, అండ్ ఆబ్వియస్లీ అంతవరకు వాట్ ఎవర్ సర్వీసెస్ యూ డూ యు ఆర్ సడన్లీ గివెన్ అ రెస్ట్. ఈ పని చేయకు, ఆ బరువులు ఎత్తద్దు, నువ్వు కూర్చో, నువ్వు బెడ్ రెస్ట్, ఆ టైప్లో సడన్లీ యువర్ క్యాలరీ బర్నింగ్ చాలా తగ్గించేసి క్యాలరీ కన్జంప్షన్ ఎక్కువ ఇచ్చేస్తారు. లడ్డూలు పెట్టి కానీ లేకపోతే నెయ్యి వేసి అన్నం పెట్టడం కానీ ఇలా ఎక్కువ చేయడం ద్వారా ఏషియన్ ఉమెన్ అంటే ఇండియన్ ఉమెన్ ఆర్ మోర్ ప్రోన్ ఫర్ డయాబెటీస్ ఇన్ ప్రెగ్నెన్సీ. బట్ ఐ వాంట్ టు క్లారిఫై వన్ థింగ్ ఆన్ దిస్ ప్లాట్ఫామ్. ఒక్కసారి డయాబెటీస్ ఇన్ ప్రెగ్నెన్సీ వస్తే లైఫ్ లాంగ్ ఉంటుందని ఏమీ లేదు. సమ్ టైమ్స్ ఆఫ్టర్ ద డెలివరీ ద డయాబెటీస్ ఈజ్ మ్యాజికల్లీ గాన్. బట్ ఓన్లీ థింగ్ ఒకసారి వచ్చింది కాబట్టి ఎవ్రీ 6 months ఆర్ 1 yearకి మనం రెగ్యులర్గా డయాబెటిక్ స్క్రీనింగ్ అనేది చేయించుకుంటూ జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఆల్సో నౌ అంటే ఒకప్పుడు ఇది ఇంత అవేర్నెస్ కానీ ఇంత హెల్త్ పట్ల లేదు, బికాజ్ ఎర్లియర్ మ్యారేజెస్ యూస్ టు హ్యాపెన్ వెరీ ఎర్లీ. 16-17 yearsకే పెళ్ళిళ్ళు అయిపోయేవి. తర్వాత లీగల్ ఏజ్ వచ్చిన తర్వాత 18 to 24 years లోపు అమ్మాయిలు పెళ్ళిళ్ళు అయిపోయేవి. సో దే ఆర్ వెరీ గుడ్ ఇన్ దేర్ ప్రైమ్ ఆఫ్ దేర్ హెల్త్. ఆ టైంలో షుగర్స్, కొలెస్ట్రాల్స్ అని ఇవన్నీ రకరకాలు ఏమి ఉండేవి కాదు. ఈవెన్ మెన్స్ స్పర్మ్ హెల్త్ కూడా వాజ్ వెరీ గుడ్. బట్ యాజ్ వీ స్టార్టెడ్ ఇవాల్వింగ్ ఆర్ ఎకనామికల్గా మనం కొంచెం ప్రోగ్రెసివ్ నేషన్గా వెళ్తున్నప్పుడు అవర్ కెరియర్స్ కమ్ ఇన్ ఫ్రంట్ ఆర్ ఫర్ వాట్ ఎవర్ రీజన్ ఐ స్టిల్ సపోర్టెడ్. కానీ క్రమక్రమంగా ఆ ఓవ్యులేషన్ కానీ ఎగ్స్ క్వాలిటీ కానీ అన్నీ తగ్గిపోతున్నాయి. దాని ద్వారా దే ఆర్ అనేబుల్ టు కన్సీవ్. అండ్ ఆల్సో వెన్ యూఆర్ క్రాసింగ్ దట్ 30-35 అక్కడ ఆల్రెడీ మన మెటబాలిక్ రేట్ అనేది తగ్గిపోయి వీఆర్ మోర్ ప్రోన్ ఫర్ డయాబెటీస్ న్యాచురల్లీ. డయాబెటీస్ కానీ కొలెస్ట్రాల్స్ కానీ అటు థైరాయిడ్ కానీ హైపర్ టెన్షన్ కానీ రకరకాల కెలామిటీస్ అన్ని అంటే ఈ హెల్త్ కండిషన్స్ ఇప్పుడు మీరు చెప్పినవన్నీ విమెన్ ఆర్ మోర్ ప్రోన్ టు అని చెప్తున్నారు. ఉమెన్ ఆర్ మోర్ ప్రోన్ బికాస్ వీ నెగ్లెక్ట్ అవర్ హెల్త్ అ లిటిల్ మోర్. సో ఈ దానివల్ల ఇప్పుడు ఎవరైనా కొత్తగా ఒక 30+ కపుల్ వచ్చి వీఆర్ ప్లానింగ్ టు కన్సీవ్ అని చెప్తే వీఆర్ గివింగ్ దెమ్ అవర్ లిస్ట్ ఆఫ్ స్క్రీనింగ్ టెస్ట్, సేఫ్ సైడ్ ఇవి చేయించుకోండి. ఇఫ్ అలా చేయించుకున్న వాళ్ళలో ఎంతోమందిని ఐ పర్సనలీ డయాగ్నోస్ దెమ్ యాజ్ డయాబెటిక్. ఇట్ వాజ్ లైక్ అన్ ఊప్స్ డిస్కవరీ ఫర్ దెమ్. దే నెవర్ ఇంటెండెడ్ టు డూ ఇట్. కానీ వైరల్ స్క్రీనింగ్ అనో, హిమోగ్లోబిన్ ఎంత ఉంది, అది షుగర్స్ ఎంత ఉన్నాయి, థైరాయిడ్ ఎంత ఉంది, జస్ట్ సో దట్ ద బేబీ కమ్స్ అవుట్ హెల్దీ అని చెకింగ్ కోసం ఇవి 2 కపుల్స్ని చేయించుకొని రమ్మంటాం. బట్ ఆ టైంలో ఎంతోమంది వర్ డయాగ్నోస్డ్ విత్ డయాబెటీస్.
అలాంటప్పుడు the first most priority will be to monitor their diet and encourage them for physical activity, get the sugars to normal levels, and then we tell them you can plan the pregnancy now. సో ఆ గెస్టేషనల్ పీరియడ్లో వచ్చిన డయాబెటీస్ మళ్ళీ ఆ పీరియడ్ ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత ఇంకా అది వాళ్ళకి తగ్గిపోయింది, ఇంకా మళ్ళీ డయాబెటీస్ వస్తే రావచ్చు లేకపోతే లేదు అన్నట్టే ఉంటుంది. Yes. నాట్ దట్ ఇట్ విల్ గెట్ కంటిన్యూడ్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ దేర్ లైఫ్. అన్లెస్ వాళ్ళు ఒకవేళ జాగ్రత్తలు పడకుండా ఆ డెలివరీతో అది పోయి ఉంటుంది అని చెప్పి మళ్ళీ పోస్ట్ డెలివరీ యొక్క ఫీడింగ్. థైరాయిడ్ కూడా ఇట్లాగే జరుగుతుంది కదండి, ప్రెగ్నెన్సీ పీరియడ్లో వచ్చిన వాళ్ళు ప్రెగ్నెన్సీ తర్వాత థైరాయిడ్ అయిపోయినవి కూడా ఉంటాయి కదా. అంటే in a scientific or medically, if I have to speak, pregnancy itself is a stressful event. ఎనీథింగ్ విచ్ ఈస్ రిలేటెడ్ టు స్ట్రెస్ మన బాడీలో ఆ టైంలో కొన్ని హార్మోన్లు ఎక్కువ అవుతాయి, లైక్ కార్టిజాల్ అనే హార్మోన్. ఇలాంటి హార్మోన్స్ ఎక్కువ అయినప్పుడు ఆబ్వియస్లీ మన ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది పెరిగి మనకి షుగర్స్గా అది బయటపడుతూ ఉంటుంది. సో ఆబ్వియస్లీ డెలివరీ అయిపోయిన తర్వాత ఆ స్ట్రెస్ లెవెల్స్ అనేవి తగ్గిపోయి కార్టిజాల్ హార్మోన్ కూడా డౌన్ అయ్యి ఇన్సులిన్ రెసిస్టెన్స్ కంట్రోల్ అయ్యి మనకి షుగర్స్ మళ్ళీ నార్మల్కి వస్తాయి. బట్ ఆ టైంలో చాలామంది ప్రెగ్నెంట్ ఉమెన్ నాకు ఇప్పుడే డెలివరీ అయింది లేకపోతే ఇప్పుడే కుట్లు పడ్డాయని చెప్పి 6 to 7 months దే ఆర్ ఆల్మోస్ట్ ఇన్ అ వెరీ మినిమల్ యాక్టివ్ లైఫ్లో ఉంటారు. చాలా మినిమల్ యాక్టివ్ అంటే దే జస్ట్ ఫీడింగ్ ఆర్ దే జస్ట్ సిట్టింగ్ ఆర్ పోస్ట్ డెలివరీ కేర్లో ఎక్సెసివ్ కార్బోహైడ్రేట్ ఫ్యాట్ రిచ్ డైట్ తీసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి డెలివరీ తర్వాత షుగర్స్ తగ్గిపోయినా మళ్ళీ డయాబెటీస్ అనేది వెంటనే వచ్చేస్తుంది. గాట్ ఇట్. ఒక సగటు మహిళ ఇంట్లో ఉండే లేడీ గురించి మాట్లాడితే పొద్దున్న లేచి పాల ప్యాకెట్లు కాచి రాత్రికి మళ్ళీ పొయ్యి గట్ట తుడుచుకొని పడుకునే వరకు తన జీవితం ఫ్యామిలీకి అంకితం. సో యూ బీయింగ్ అ వర్కింగ్ ఉమెన్, యూ బీయింగ్ అ మామ్, నేను ఈ క్వశ్చన్ ఇన్ జనరల్గా మాట్లాడుతున్నాను. ఫ్రమ్ అ వర్కింగ్ లేడీ టు అ హోమ్ మేకర్, ఎవరైనా సరే ఒక ఐడియల్ డేని ఫర్ హర్ సెల్ఫ్, ఫర్ హర్ బెనిఫిట్, ఫర్ హర్ గుడ్, హౌ డూ షీ హ్యాస్ టు ప్లాన్ అ డే? మెయిన్ థింగ్ ఈస్ ప్రయారిటైజ్ యువర్ వర్క్స్ విచ్ ఐ ప్రాక్టీస్ ఇన్ మై లైఫ్. ప్రయారిటైజ్ మీ డైలీ షెడ్యూల్ ఎలా ఉంటుందో చెప్పండి. అది చెప్తే ఓకే ఫైన్, ఐల్ టెల్ మై షెడ్యూల్. ఐఎమ్ అన్ ఎర్లీ బర్డ్ రైజర్. అంటే నాకు నా పనులన్నీ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే ఐఎమ్ నాట్ ఎ గివ్ అప్ పర్సన్, అన్నీ అవ్వాల్సిందే. సో అవి అవ్వాలి కాబట్టి అకామిడేట్ చేసుకోవడం కోసం ఐ వేకప్ వెరీ ఎర్లీ. ఐ వేకప్ బై 4 AM and I go to my gym by 5 AM. 5 to 6:30 I work out and I quickly come home. సో మీరు వర్కౌట్స్ ఏం చేస్తారు చెప్పండి? I do my muscle strengthening and training. Gym ki veltanu. So you weight lift also? Yeah, I weight lift and then nandulo alternate day I try to do cardio also. Cardio ante running gaani, jogging gaani, treadmill మీద పరిగెట్టడం గానీ ఇలాంటివి చేస్తాను నేను. Every day 1.5 hour I work out. That is for myself. That's for my health. And in fact that's what gives me my peace of mind. So I wake up, start my day. The first priority is me. I start my day with, if you call it that way. So workout అయిన తర్వాత I come home and then I'm a mom. Hook or crook, even you have a very late night sleep also, you wake up. అంటే మరీ లేట్ నైట్ అయ్యి డ్యూటీస్ పరంగా కాల్స్ పరంగా ఏమైనా లేట్ అయితే I try to skip that day, but I ensure at least 4 to 5 days of the week I work out. Wonderful. Definitely. వర్కౌట్ తర్వాత ఇంటికి రాగానే ఐ బికమ్ అ మామ్. సో వాడిని స్కూల్కి పంపించడానికి ఐ ఓన్లీ కుక్. నేను అంతమందికి ప్రీచింగ్ చేసి ఇది తక్కువ తినండి అది తక్కువ తినండి అని చెప్పి నేను అటు ఇటు తింటే ఇట్ డజన్. ఐ బేసికలీ బిలీవ్ నీ పేషెంట్స్కి చెప్పేది నువ్వు ఫస్ట్ చేయాలి, ఓన్లీ దెన్ దే విల్ బి ఏబుల్ టు బిలీవ్ యూ. సో ఐ కుక్ మై ఫుడ్ అండ్ ఐ సర్వ్ హిమ్ అండ్ ఐ ప్యాక్ ఫర్ హిమ్ అండ్ వాడిని పంపించేసాక దెన్ కమ్స్ అ లిటిల్ వైఫ్ రోల్. సో వీ ట్రై టు స్పెండ్ సమ్ టైమ్ టుగెదర్ అండ్ ఐ ప్యాక్ మై బ్యాగ్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ ఐ కమ్ టు హాస్పిటల్. సో పేషెంట్స్ని అందరినీ చూసుకొని రౌండ్స్ అన్నీ వేసుకొని ఈవినింగ్ దాకా చేసుకున్నాక దెన్ అగైన్ ఐమ్ అ మామ్. I teach him, I'm his tuition teacher, whatever. He's also into basketball, so I love seeing him to play the basketball and I encourage him. And then early dinner, malli early dinner cook cheskoni with very little oil. I try to make sure that my dinner is before 8 PM at any cost. ఆ తర్వాత mostly avoid చేస్తాను home cooked meal only with మీకు చెప్పినట్టుగా lot of protein and very less carbs, ఆయిల్ తక్కువ వేసి అలాగా we try to have our early dinner and I close my day by 9:30. ఒక్కొక్కసారి లేట్ అయితే 10. This is a usual typical day from Monday to Friday అని చెప్పచ్చు. Saturday and Sunday is like లిటిల్ చిల్ అవుట్ టైం. అన్ని గేట్లు ఓపెన్ చేసేస్తాను ఇంకా. సో ఇప్పుడు నార్మల్ ఒక ఎవ్రీ లేడీకి మీరు సజెస్ట్ చేయాలనుకున్న ఒక డైలీ రెజ్యూమ్, దిస్ ఇస్ ఫర్ హర్ హెల్త్, దిస్ ఇస్ ఫర్ హర్ వెల్ బీయింగ్ అనుకుంటే, అఫ్ కోర్స్ ఇది కూడా సబ్జెక్టివే బట్ స్టిల్ వాళ్ళ అంటే ఎవ్రీబడీస్ లైఫ్ స్టైల్ ఇస్ డిఫరెంట్. వాళ్ళ వేకప్ టైమ్స్ కానీ వాళ్ళ పిల్లల్ని పంపించాలనో హస్బెండ్స్ డ్యూటీకి వెళ్ళాలి లేదా వాళ్ళే డ్యూటీస్కి ఎర్లీగా రిపోర్ట్ అవ్వాలని ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ఫైండ్ 1 hour ఇన్ ది ఎంటైర్ 24-hour డే విచ్ ఈస్ ఫర్ యువర్ సెల్ఫ్. ఆ 1 hour మీకోసం మీరు ఖర్చు పెట్టుకోండి. దట్ 1 hour కుడ్ బి డెఫినెట్లీ ఎక్సర్సైజ్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఐ టెల్ దమ్ మార్నింగ్ చేస్తే మంచిది. మార్నింగ్ చేయలేని పరిస్థితిలో అట్లీస్ట్ ఈవినింగ్ అయినా 1.5 hour గో ఫర్ అ నైస్ బ్రిస్క్ వాక్ విత్ సాంగ్స్. ఇట్ ఈస్ సచ్ అ డిటాక్సింగ్ మెథడ్. అంటే
పాటల్లో ఇమ్మర్స్ అయిపోయి మనం వేగంగా నడవడం కానీ జాగింగ్ చేయడం కానీ చేస్తే ఇట్స్ గుడ్ ఫర్ అవర్ మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్. అండ్ ఫైండ్ వన్ థింగ్ విచ్ యూ ఎంజాయ్ టు ఈట్ ఆర్ డ్రింక్. అదొక కప్పు టీ కావచ్చు, యువర్ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ కావచ్చు, అన్నీ పంపించేసాక ప్రశాంతంగా సమ్ లోన్ టైంలో అట్లీస్ట్ ఒక 15-20 minutes ట్రై టు స్పెండ్ ఆన్ యువర్ ఓన్. దీన్ని అకామిడేట్ చేసుకుంటూనే వాళ్ళ స్కెడ్యూల్ని ప్లాన్ చేసుకోవాలి. గాట్ ఇట్. క్యారేజీలు కట్టేయాలి, ఈ సరుకులు తెచ్చేసుకోవాలి, ఈ బట్టలు అక్కడ వేసేయాలి, నేను ఆన్ కాల్కి వెళ్ళిపోవాలి, జూమ్ కాల్కి పెట్టేసుకోవాలి, ఇవి మాత్రమే ప్రయారిటీస్లో ఉంటాయి. సో దే గెట్ ఫ్రస్ట్రేటెడ్. దీన్ని బర్న్అవుట్ సిండ్రోమ్ అంటాం. అలా వాళ్ళు నిరంతరంగా లైక్ రౌండ్ ద క్లాక్ మండే టు సాటర్డే సండే చేసి వన్ ఫైన్ డేట్ దే బర్స్ట్ అవుట్ అండ్ either that leads into a big quarrel with self or with the family, or they lead into depression. So anta situation తెచ్చుకోకుండా try to take small pockets of your space for yourself at least every day. గాట్ ఇట్. సో బిఫోర్ వీ కంక్లూడ్ దిస్ పాడ్కాస్ట్ అండి, ఇప్పుడు హస్బెండ్కి బాగాలేకపోతే వైఫ్ ఉండి చూసుకుంటుంది, వైఫ్కి బాగాలేకపోతే ఎంతమంది హస్బెండ్స్, ఎంతమంది పిల్లలు ఆవిడని హాస్పిటల్కి తీసుకురావడం దగ్గర నుంచి, ఆవిడని అసిస్ట్ చేయడం దగ్గర నుంచి అంత జాగ్రత్తగా చూసుకుంటారు. ఏదో ఇప్పుడిప్పుడు కొంచెం ఆ సినిమాల ఇన్ఫ్లుయెన్సో లేకపోతే వెస్టర్న్ కంట్రీ ఇన్ఫ్లుయెన్సో ప్రెగ్నెన్సీ రూమ్లో హస్బెండ్స్ని కూడా పిలుస్తున్నారు, అంతవరకు అయితే చూసాం. థ్యాంక్స్ టు ది సినిమా అండ్ మీడియా అని అంతవరకు చెప్పొచ్చు. బట్ యూజువలీ హస్బెండ్కో పిల్లలకో బాగాలేకపోతే వైఫ్ తీసుకెళ్తారు హాస్పిటల్. బట్ వైఫ్స్ దే యూజువలీ కమ్ అలోన్, వచ్చి వాళ్ళే చూపించుకుని పాపం వాళ్ళే వెళ్తూ ఉంటారు. అంటే నాట్ జస్ట్ అకంపెనింగ్ దెమ్ టు ది హాస్పిటల్, వాట్ రోల్ షుడ్ దే రియలీ ప్లే ఫర్ అ ఉమెన్ హెల్త్? అంటే మీరు అన్నట్టు ఒకప్పుడు అలా ఉండేది. ఇప్పుడు లక్కీలీ ఐ సీ ఎవ్రీ ఉమెన్ బీయింగ్ అకంపెనీడ్ బై ద ఫాదర్ ఫిగర్ ఆర్ ద హస్బెండ్. యూజువలీ అది ఓల్డ్ అయినా యంగ్ అయినా ఏదైనా తీసుకొస్తారు. అండ్ దే ఆల్సో టెల్ ద కంప్లైంట్స్, ఎప్పుడు వీక్నెస్ అని పడిపోతుందండి, షీఈస్ అన్ఏబుల్ టు టేక్ ఇట్, ఏదో పిచ్చి డైట్స్ చేస్తుందని కన్సర్న్ కనిపిస్తుంది. వాళ్ళు చెప్పే కంప్లైంట్స్లో ఐ కెన్ అండర్స్టాండ్ ద కన్సర్న్. బట్ టేక్ హోమ్ పాయింట్ లాగా ఆ ఆవిడకి మీరు ఈ టైంలో రెస్ట్ తీసుకోవాలి, మీరు ఇంతసేపు నించొని పని చేస్తే వ్యారికోజ్ వీన్స్ వస్తాయని ఇలా రకరకాలుగా ఏదైనా సజెషన్ ఇచ్చినప్పుడు దే షుడ్ ఆల్సో బీ అ పార్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్ సాల్వింగ్ సిస్టమ్. ఆమె డాక్టర్ ఆమెకి ఏదో జాగ్రత్తలు చెప్పింది, ఆమె చూసుకుంటుంది. ఎలా చూసుకుంటుంది? ఇఫ్ యూ కాంట్ కంట్రిబ్యూట్ టు దాట్, హౌ విల్ షీ కేర్ ఫర్ హర్ సెల్ఫ్? అంటే నేనేం నిలదీయట్లేదు, క్వశ్చన్ చేయట్లేదు. ఐఎమ్ జస్ట్ సేయింగ్, మీ అబ్బాయి ఎగ్జామ్లో పాస్ అవ్వట్లేదు అని అంటే ఆ మదరో ఫాదరో షుడ్ ఆల్సో సిట్ విత్ హిమ్ అండ్ మేక్ హిమ్ డూ ద మ్యాథ్స్ ఆర్ వాట్ ఎవర్. ప్రాక్టీస్ చేపిస్తేనే వాడు పాస్ అవుతాడు. సరే బాగా చదవలేదంటా, నువ్వు చదువు అంటే అయిపోదు కదా. యూ హ్యావ్ టు బీ అ పార్ట్ ఆఫ్ ఇట్. సిమిలర్లీ వెన్ ఐ ట్రై టు కౌన్సిల్ ద ఉమెన్, అమ్మ మీరు ఎక్కువసేపు నించొని చేస్తున్నారు. నేను చాలా మందికి 99% మై పేషెంట్స్ విల్ కనెక్ట్ టు దిస్ పాయింట్. వెన్ ఐ టెల్ దెమ్, నేను ఇంటి పని అంతా చేస్తాను, మా పని మనిషి లేకుండా మొత్తం నేనే చేసుకుంటాను, నాకు అట్లా అలవాటు అంటారు. చాలా గ్రేట్గా చెప్తారు, అప్రిషియేటెడ్. బట్ ఈ పని వేరే పని ఆమె హెల్ప్, ఒక మెయిడ్ హెల్ప్ తీసుకుంటే యూజ్ ఉంటుంది. మీ బదులు పని మనిషి పరిగెడితే మీకు షుగర్స్ తగ్గవు, మీరే పరిగెత్తాలి. సో యూ టేక్ అన్ ఆల్టర్నేటివ్ హెల్ప్ అక్కడ. సిమిలర్లీ ఇఫ్ ఐ సే మీరు ఈ రకంగా రెస్ట్ తీసుకోవాలి, ఈ ఫుడ్స్ తినకండి అని అన్నప్పుడు ద ఫాదర్ ఫిగర్ ఆర్ ద హస్బెండ్ రోల్ అందులో ఏంటంటే, హౌ కెన్ ఐ బీ అ పార్ట్ ఆఫ్ యువర్ డైలీ యాక్టివిటీస్? నీకు ఈ శ్రమ తగ్గించడానికి నేనేం చేయొచ్చు? ఇట్ కుడ్ బి మేబీ అరేంజింగ్ ఎ మేడ్, ఆర్ మేబీ ఓకే ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దీస్ కిడ్స్, యూ ట్రై టు డూ ఓన్లీ దిస్ మచ్ వర్క్. ఆ జాబ్ రోల్ ఇవి వాళ్ళు అట్లీస్ట్ షేర్ చేసినప్పుడు దే ఆర్ యాక్చువల్లీ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ద కేరింగ్ సిస్టమ్. గాట్ ఇట్. ఐఎమ్ ష్యూర్ ఎవ్రీ హస్బెండ్ లవ్స్ హిజ్ వైఫ్ అండ్ వాళ్ళు కేరింగ్గా ఉంటారు, హాస్పిటల్కి తీసుకొస్తారు, టెస్ట్లు చేపిస్తారు. ఒక్కోసారి ఐ సీ ద హస్బెండ్స్ ఆన్ ద ల్యాప్టాప్ బయట ఓపీడీలో వెయిట్ చేస్తూ వాళ్ళు ల్యాప్టాప్లో వర్క్ చేస్తూ దే ఆర్ స్టిల్ అకంపెనీయింగ్ దేర్ వైఫ్. అప్రిషియేట్, ఇట్ రియలీ మూవ్స్ మై హార్ట్. కానీ కొంచెం ప్రాబ్లమ్ సాల్వింగ్లో కూడా వాళ్ళు పార్ట్ అయితే బెటర్. ఇది మీరు అంటే నాకు ఒక ఎక్స్పీరియన్స్ గుర్తొచ్చింది. ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ ఇట్. దెర్ వాజ్ అ పాయింట్ వెన్ ఒక ముసలామె, అంటే షీ వాజ్ అరౌండ్ 62 years, పాపం అన్కంట్రోల్ షుగర్స్ ఉన్నాయి. ఆమె మెయిన్ కంప్లైంట్ ఏంటంటే, నేను ఇంతకుముందు ఇంటి చాకరీ అంతా చేసుకునేదాన్ని, ఇప్పుడు చేస్తుంటే నాకు ఓపిక సరిపోవట్లేదు, నాకేమైనా బలానికి మందులు ఇవ్వండి అని వచ్చారు యాక్చువల్లీ. బట్ రకరకాల టెస్ట్లు, అంటే బేసిక్ వీక్నెస్కి టెస్టులు చేస్తే ఐ డిస్కవర్ దట్ షీ ఈజ్ యాక్చువల్లీ అ డయాబెటిక్ పాపం. సో అంత హై షుగర్స్, HbA1c వాజ్ 10.6. అంత హై షుగర్స్లో అసలు ఆమె నించోడమే చాలా గ్రేట్. సో ఐ జస్ట్ టోల్డ్ హర్, అమ్మ మీరు 62 years ఉన్నారు, మీరు ఇంకా బ్రేక్ తీసుకోవాలి, కొంచెం రెస్ట్ తీసుకొని ఆ మిగిలిన ఓపికని నడవడానికి యూజ్ చేయండి, వాకింగ్ చేస్తేనే మీకు హెల్ప్ అవుతుంది. ఆమెకి ఎగ్జాంపుల్ చెప్పాను, పని మనిషిని పెట్టుకొని ఆ వేరే పనులకు హెల్ప్ తీసుకోండి, బట్ మీరు కర్రో ఏదోటి పట్టుకొని మీరు వాకింగ్కి వెళ్ళాలి. కొంచెం పిల్లలు పెద్దవాళ్లే కదా, మీకు చిన్న పిల్లలు ఉన్నారంటే, లేదు ఒకడు సాఫ్ట్వేర్ ఇంకొకటి US లో ఉంటారని చెప్పారు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారండి, మీరు అన్నీ వెళ్ళి డైనింగ్ టేబుల్ మీద పెట్టండి, ఇలాంటివి చేయకండి అని చెప్పి యాజ్ అ ఫ్యామిలీ ఫిజిషియన్ ఐ ట్రై టు కౌన్సిల్ ఇన్ జనరల్. షీ లెఫ్ట్ వెరీ హ్యాపీ. పాపం చేతులు పట్టుకున్నారు, కంటతడి పెట్టుకున్నారు, నా కూతురు ఉంటే ఇలానే చెప్తుందేమో అనిపించిందమ్మా అని ఇలా తీసి మెడికల్ కూడా ఇచ్చారు, వెళ్ళారు.
shockingly within 10 minutes there's a man who just rushes into the clinic and he fires on me. How dare you tell these instructions to my mom? ఆమె పని చేస్తేనే మాకు ఇల్లు గడిచేది, ఆమెను మీరు వంట చేయొద్దు, అది చేయొద్దు, ఇది చేయొద్దు అని చెప్తే నా పరిస్థితి ఏంటి? నేను ఐటీ జాబ్ మానేసి నేను ఇంట్లో కూర్చొని వంట చేయనా? స్టాప్ గివింగ్ దీస్ ఇన్స్ట్రక్షన్స్ అన్నారు. సో ఫర్ ఎ సెకండ్ ఐ వాజ్ జస్ట్ ఇన్ షాక్. అంటే నేను ఎంత షాక్లో ఉన్నానంటే ఐ డెంట్ ఈవెన్ రియాక్ట్ టు హిమ్. హౌ డేర్ యూ టాక్ టు మీ అని కూడా అనలేకపోయాను, అదేంటి అలా అన్నారని కూడా అనలేకపోయాను. ఐ వాజ్ జస్ట్ స్పెల్ బౌండ్. టు బి వెరీ ఫ్రాంక్, ఫ్యూ టీయర్స్ రోల్డ్ ఇన్ మై ఐస్ దట్ ఇంత ప్యాథెటిక్ సిచ్యువేషన్లో ఆమె ఉంది అండ్ నేను ఏం కౌన్సిలింగ్ చేస్తున్నాను. సో దట్ డే ఐ డిసైడెడ్ దట్, ఆ రోజు తను వచ్చినప్పుడు ఒక్కలే వచ్చారు, వాళ్ళ అబ్బాయి కానీ హస్బెండ్ కానీ లేరు. సో దట్ డే ఐ డిసైడెడ్ దట్ ఒక ఆడవారి దీనికి నేను కౌన్సిలింగ్ చేస్తున్నప్పుడు ఐ మేక్ ష్యూర్ ద హస్బెండ్ ఆర్ ద సన్ ఆర్ ద బ్రదర్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద కౌన్సిలింగ్ సిస్టమ్. వండర్ఫుల్. ఓన్లీ దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ ఇన్ యాక్షన్. లేకపోతే వాళ్ళు అలా వచ్చి చూపించుకుంటూనే ఉంటారు, ఆ అనారోగ్యం తగ్గదు కూడా. అండ్ ఇన్ఫ్యాక్ట్ హీ రోట్ అ వెరీ బిగ్ రివ్యూ ఆల్సో. ఇప్పుడు అర్థమవుతుంది ఒక ఉమెన్ హెల్త్ సైకలాజికల్గా అందరి రోల్ ఎంత లేకపోతే అది డెవలప్ అవ్వదు. అంతే, తను ఒక్కటే చెయ్యాలి, తను ఒక్కటే ఉండాలని ఉంటే సరిపోటు. ఇట్ ఈస్ డెఫినెట్లీ ఫ్యామిలీ హెల్ప్ అండ్ ద సొసైటీ హెల్ప్ విచ్ ఆల్సో హెల్ప్స్ ఫర్ హర్ టోటల్ వెల్ బీయింగ్. నాకు తెలిసి మేడం మనం మాట్లాడుతున్నాం అనుకోండి ఇదే టాపిక్ గురించి, వాల్యూమ్స్ అండ్ వాల్యూమ్స్, అవర్స్ అండ్ అవర్స్ గడిచిపోతూనే ఉంటాయి. సో కొన్ని టేక్అవే పాయింట్స్తో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్గా 25 years ఆఫ్ విమెన్స్ ఏజ్ నుంచి ఎలాంటి టెస్టులు చేయించుకోవాలో మాట్లాడాము. మీరు ఈ పాయింట్స్ అన్నీ నేను రివైజ్ చేస్తున్నాను, ఎందుకంటే మీరు కొంచెం వెనక్కి వెళ్ళి డెఫినెట్లీ మళ్ళీ టైం స్పెండ్ చేసి చూస్తారని. ఆడవాళ్ళకి పనికొచ్చే ఫుడ్స్ గురించి మాట్లాడాము. ఆడవాళ్ళు చేయాల్సిన ఎక్సర్సైజెస్, డెఫినెట్లీ ఎక్సర్సైజెస్ చేయాలి, మజిల్ మాస్ని పెంచుకోవాలి అని చెప్పారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ మీ టైం. ఆ మీ టైం అంటే ఇట్ ఈస్ నాట్ పార్లర్ టైం, బట్ ఇట్ ఈస్ 1 day ఆఫ్ ది 24-hour regime ఆఫ్ ఎవ్రీ సింగిల్ డే. డూ వాట్ మేక్స్ యూ హ్యాపీ. ఈటింగ్, గార్డెనింగ్, ఎంజాయింగ్, ఎక్సర్సైజింగ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎనీథింగ్. సో అది చాలా 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 ఇంపార్టెంట్ ఉమెన్స్ హెల్త్కి. చాలా జాగ్రత్తగా, చాలా తెలివిగా, కళగా నో అని చెప్పడం కూడా తెలుసుకోవాలి. విచ్ ఈస్ డెఫినెట్లీ మీకు అది నో అంటే నో అని చెప్పడం నేర్చుకోవాలి. దీంతో పాటు స్క్రీనింగ్ టెస్ట్లు కొన్ని మీరు ఏదైతే చెప్పారో ఒక ఏజ్ దాటిన తర్వాత, మేబీ బికాస్ ఆఫ్ డయాబెటీస్ ఆర్ క్యాన్సర్, ఇవన్నీ చేయించుకోవాలి అని చెప్పారు. అండ్ ది లాస్ట్ వన్ బీయింగ్ ఫ్యామిలీ సపోర్ట్ ఇస్ ఆల్సో క్రూషియల్ ఫర్ అ ఉమెన్స్ హెల్త్. Absolutely. With all these 7 golden points, let us wind up this podcast. Thank you so much, madam, for My being pleasure. here. ఇంకా మనం చాలా డిస్కషన్స్ చేయాలి, చాలా పాడ్కాస్ట్లు మాట్లాడుకోవాలి. Definitely more to come. Wonderful talking to you and thank you so much. Thank you.